అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మీరు అందరికి అమ్మేనండి. యూనివర్సల్ అమ్మ. బై బర్త్ యాక్టర్ అండి ఆవిడ. యానిమేటింగ్ అనేది ఒకటి ఉందని మీకు ఎలా తెలుసు అసలు? హౌసింగ్ వచ్చింది మేడం మాకు. హౌసింగ్ వచ్చినప్పుడు నేనే ఎంత సంపాదించేవాళ్ళు మీరు? నేను 250 రూపాయలకి చేరాను. 250 రూపాయలతో అసలు ఏమొచ్చేవి మీకు? చాలా స్ట్రాంగ్ అండి మీ మదర్. మస పెడతానే ఉంటారు, ఇంట్లో ఉంటే గోల గోల అనిపించేది. ఎవరు అసలు వీళ్ళు ముగ్గురులో? క్వశ్చన్ అడిగి నన్ను చూసారు కోతి వ్యక్తి కదా. 2 సార్లు పెళ్లి ఎందుకు చేసుకున్నారండి? మళ్ళా ఇంకొక ఏమన్నా చేసుకుంటారేమో అని. నిజమా? మీ అమ్మ మీ చెల్లి పెళ్లికి మొత్తం బంగారం అంతా తీసిస్తే మీ అమ్మని తీసుకెళ్లి మళ్ళీ లేదు మా అమ్మకి ఏం లేదని చెప్పేసి మీరు మీ మమ్మీకి బంగారం కొనిచ్చారు. కానీ ఒక్కొక్క రూపాయి కూడబెట్టి దాచిపెట్టి వాళ్ళకి ఇచ్చేస్తుంటే మీ మీద మీకు కొంచెం గర్వంగా ఏమైనా అనిపిస్తుంది? అట్లా ప్రౌడ్ గా ఉంటది. మీకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడా, ఆయన వైఫ్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడా? అమ్మాయి ట్రిపుల్9 ఇండియా అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఇదే కృష్ణానగర్ గడ్డ మీద జూనియర్ ఆర్టిస్ట్ కి వెళ్ళాను, ప్రొడక్షన్ బాయ్ వెళ్ళాను, వాటర్ బాయ్ వెళ్ళాను, అన్ని తిరిగి ఎక్కడ సినిమా కష్టాలు చూసుంటారు కదా. అంటే సినిమా ప్రపంచం ఎలా ఉందంటే ఏం చెప్పగలరు? డబ్బు లేకపోయినా పర్లేదు 3 పూట్ల ఫుడ్. ఎన్ని వ్యూస్ వచ్చేవి 999 ఇండియాలో? మా మమ్మీ 1000 సబ్స్క్రైబర్ల వరకు కూడా ఇంటింటికి పోయి సబ్స్క్రైబర్లు. వాళ్ళు అడుగుతారు కదా ఎందుకు అవసరమా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఏంటి? గ్రూప్ లో ఉన్నారు కాబట్టి మీకు వేరేది ఒకటి సర్వే వచ్చింది, అది మీ సెల్లులో చేయాలని చెప్పి తీసుకుంటా మేడం. తీసుకొని నేను చేసేది నేను చేసి సెల్ ఇచ్చేస్తా మేడం. మా బావ బంగారం అని. లాస్ట్ లో మీరు అన్న మాట ఏంటి? మాకేం పెద్ద శత్రుత్వాలు కొట్టేసుకున్నంత శత్రుత్వం లేదు, వీడియోస్ చేస్తాం నిదానంగా వస్తామని అన్నారు కదా. ఎందుకు రాలేదు? ఎందుకు మళ్ళీ వీడియోస్ చేయలేదు? వాళ్ళ గురించి ఈరోజు మా నాన్నని చూపిస్తా అని చెప్పి తీసుకెళ్తున్నారు. సడన్ గా ఒకసారి ఇట్లా సమాధి చూడంగానే నిద్రపోవడానికి టాబ్లెట్స్ వేసుకుంటున్నారంటే ఎంత కష్టం వచ్చిందా అని ఒక క్వశ్చన్ వస్తుంది కదా. ఏమైంది? దాని గురించి మాట్లాడితే మళ్ళీ మాకే దానికి హార్ట్ అటాక్. మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి మీకు? మా అన్న చనిపోవడం మేడం. బాగా ఇష్టం అనుకుంటా కదా. మా అన్న చనిపోయిన తర్వాత మా అన్న లోటు తెలిసింది నాకు. అప్పుడు దాకా హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు 2 గెస్ట్లు ఉన్నారు. ఒకరి గురించి చెప్పాలంటే అసలు ఆవిడ మాటలకి, ఆవిడ ఎక్స్ప్రెషన్స్కి, ఆవిడ నవ్వకుండా మనందరినీ ఎలా నవ్విస్తారంటే అంత నవ్విస్తూ కూడా ఆవిడ ఎలా అంత సైలెంట్గా ఉంది అని ఒక డౌట్ వస్తుంది. పక్కన ఆయన ఏంటంటే కర్త కర్మ క్రియ అని చెప్పొచ్చు. కాకపోతే ఈ వయసులోనే అంత ఫాస్ట్గా ఎదిగేశాడు అని కొంతమందికి జలస్ ఉండొచ్చు, కొంతమందికి గర్వంగా ఉండొచ్చు, ఇంకొంతమంది మంచిదే కదా అని ఆనందపడచ్చు. నేను థర్డ్ పర్సన్ అనమాట, ఆనందపడే వ్యక్తిని. సో వాళ్ళు ఎవరో కాదనమాట, 999 ఇండియా 999 ఇండియా నుంచి ఈరోజు నాతో పాటు జయకృష్ణ గారు అండ్ మా అమ్మగారు ఉన్నారు. ఇద్దరితో అయితే చాలా విషయాలు మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. బాగున్నారా? మేడం. మీరు అందరికి అమ్మేనా అండి? ఏమైనా పేరు ఏమైనా? అందరూ అమ్మాయి. యూనివర్సల్ అమ్మ. అదే కదా, మా అమ్మ. అదే అందరికి యూనివర్స్ కి మా అమ్మ. మా అమ్మ. అమ్మ అందుకే పేరు కూడా తెలియలేదు మాకు. మీ పేరు ఏమైనా చెప్తారా మాకు? సులోచన మేడం. సులోచన గారు. ఓకే. జయకృష్ణ గారు మీరు మాత్రం పేరు తెలుసు నాకు. ఎందుకు తెలుసు అంటారు అసలు మీ పేరు? నాకు వీడియోస్ లో చూస్తుంటారు కొంచెం అలా. కాకపోతే 999 ఇండియా ఏంటండి అసలు? నా బర్త్ ఇయర్ 1999. 1 తీసుకొచ్చి ఐగా మార్చి 3 9 పక్కన పెట్టాను అంతే. వా, ఎవరిదండి ఆలోచన? అదే ఒక అంటారు కదా, ఒక పద్ధతి, ఒక ప్లాన్, ఒక విజన్ మందే. మీదేనా? 999 ఇండియా అని పెట్టేసుకుందాం, ఇండియా మొత్తం చూడాలి మన వీడియోస్ అని, అంతేనా? అమ్మ ఈ వీడియోస్ లో ఫస్ట్ థింగ్ నవ్వకుండా ఎలా యాక్టింగ్ చేయాలి ఒకసారి నేర్పించరా నాకు? వచ్చేస్తుంది మేడం, మనం వీడియో అంటానే మనకు నవ్వు అనేది రాదు. ఓకే. ఎన్ని టేక్స్ తీసుకుంటారు ఒక వీడియోకి మీరు? ఎన్నో డేస్ ఏం లేదు మేడం, ఒక హాఫ్ అన్ అవర్. మమ్మీ ఏమి ఎక్కువ నవ్వరు. అవునా? ఎందుకంటే నేను వీడియో తీసేటప్పటికి చాలా స్ట్రిక్ట్ గా సీరియస్ గా పకడ్బందీగా ప్లాన్ గా చేస్తా. సో వీడియో ఏం నవ్వేదేమి ఉండదు. ఓకే. అలా తర్వాత ఏమన్నా నవ్వుకుంటాం కానీ అంత నవ్వు వచ్చినా ఆపుకొని షార్ట్ వరకు పర్ఫెక్ట్ గా చేస్తుంది. ముందు వరకు నవ్వుతారు కానీ
ఆ, ఆ వీడియో షార్ట్ అప్పుడు అనగానే నవ్వు అసలు రాదు. నవ్వేదే లేదు. నవ్వు రాదు అసలు మేడం. అసలు నవ్వు రాదు. ఆహా. బై బర్త్ యాక్టర్ అండి ఆవిడ. బోర్న్ యాక్టర్ అంటారు కదా! బోర్న్ ఆర్టిస్ట్ మీరు. అంటే చిన్నప్పటి నుంచి ఏమైనా ఇంట్రెస్ట్ ఉండేదా మీకు యాక్టింగ్ చేయడం? ఏం లేదు మేడం. అసలేం లేదు. ఆహా. ఆహా! ఎందుకు అట్లా ప్రిపేర్ చేసినారా? అట్లా ఏ ఏం లేదు. సమాధానం చెప్పకూడదు ఇట్లా ఏం లేదు. అది లేదు. వ మా మమ్మీ అంతే సైలెంట్, కొద్దిగా ఎక్కువ మాట్లాడదు ఎవరితో బయట. ఎవరైనా నమ్ముతారా ఇప్పుడు ఈ మాట? అంటే రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు కదా మేడం. అవును. రియల్ లైఫ్ ఏందంటే మనము ఇట్లా చెప్పు అని అదొక నాటకము. ఓకే. రియల్ లైఫ్ ఏందంటే అది ఆ అమ్మాయి ఇష్టం. బయట ఎక్కువ ఎక్కువ మాట్లాడరు. హుహు. మామూలుగా అంటే కొద్దిగా కలిసిపోతే మళ్ళా మాట్లాడదు. కొత్త ప్లేస్ కదా! కొత్త వాతావరణం కదా! మీకు 10 నిమిషాలు పోతే ఆటోమేటిక్‌గా మళ్ళీ ఈ వచ్చేస్తా అలవాటైపోద్దా? అలవాటయిపోద్ది. మాటలొచ్చేస్తాయి అప్పుడు. హ్మ్. ఈ 10 నిమిషాలు వెయిట్ చేయాలి నేను మీరు మాట్లాడడానికి. అంతేనా? పర్లేదు. అమ్మ వచ్చి కూర్చున్న తర్వాత మాట్లాడాలంటే పక్కనోళ్ళకి కూడా టైం పట్టుతది. తప్పులేదమ్మ. వెయిట్ చేస్తాను నేను మీకోసం. సో, 999 ఇండియా అని ఛానెల్ పెట్టిన తర్వాత చాలా పేరొచ్చింది. సో, దానికి ముందు మాట్లాడతాను నేనొక 2 నిమిషాలు. ఏ ఊరు మీది? ఎక్కడి నుంచి? మాది సొంత ఊరైతే పూర్వమిల్ల దగ్గర నాగలకుంట్ల మేడం. ఓకే. కడప జిల్లానే. హ్మ్. మేముండేదొచ్చేసి కడప జిల్లా కిందికొస్తది. సిద్ధోటం మండలం మాధవరం 1 గ్రామం. ఓకే. ఎందుకు హ్మ్. మారిపోయారట? ఎందుకు షిఫ్ట్ అంటే అయ్యారు? ఇది డ్యాడీ వాళ్ళ ఊరు. మేము ఓకే. చానా చిన్న పిల్లోళ్ళప్పుడే మమ్మీ వాళ్ళ ఊర్లో కొద్దిగా సెటిల్ అయిపోయినాము. అక్కడ అక్కడే సెటిల్ ఉన్నాం. కానీ అయిపోయారు. సొంత ఊరు ఇదే. కానీ అటు ఇటు షిఫ్ట్ అవుతా ఉంటాం. తిరుగుతూ ఉంటారు అటు నుంచి అంతే. ఇటు. ఇటు. ఓకే. అంటే ఏమన్నా ఫెస్టివల్స్‌కి అటు ఇటు ఎళ్తా ఉంటాం. హ్మ్. ఏం చేస్తారు నాన్న, అమ్మ? నాన్న లేరు, ఎమ్మూడిని ఇప్పుడు అడిగాను లేదు మేడం. తెలుసు. ఆ! అప్పుడేం చేసేవారు? అప్పుడు డ్యాడీ మామూలుగా బంగారు పని మేము ఇది మా ఓహ్! ఓకే. అదే. అమ్మ? అమ్మ మామూలుగా నువ్వే చెప్పు. నువ్వు మాట్లాడుతుంటే ఆ! కొద్దిగా ఓ నీకు 10 నిమిషాలు టైం తీసుకుంటా అన్నారు కదా! అని అందుకని. చెప్తా ఉంటే కొద్దిగా అంటే విఓఏ అని హ్మ్. సంఘాలుంటాయి మేడం. ఓకే. ఒక గ్రామంలో ఇన్ని సంఘాలుంటాయి. అంటే హ్మ్. నా కింద 40 సంఘాలున్నాయి. ఓహ్! యానిమేటర్ అంటారు. విఓఏ అంటారు. ఓకే. విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్. సంఘాలన్నీ 40 సంఘాలని నేను మెయింటెనెన్స్ చేయాల. అమ్మ బాబోయ్! హ్మ్. ఇవన్నీ చేస్తూ వీడియోస్ చేస్తున్నారా మీరు? చేస్తాను. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారది? 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా మేడం. ఓకే. ఏం చదువుకున్నారమ్మా? మీరు అడగొచ్చా? సారీ. ఆ! ఆ! డిగ్రీ బీకామ్ మేడం. డిగ్రీ బీకామ్ హ్మ్. చేశారు. అమ్మ బాబోయ్! మీరేం నన్ను చదివారండి? అడగండి. నాకు తెలీదు. ఏం చదివారు మీరసలు? నేను కూడా డిగ్రీ బీకామే. అమ్మ డిగ్రీ బీకామ్ చదివి నాకంటే ముందు మా అమ్మ చదివింది. అదే గదా! ఎప్పుడో చదువుకున్నారు. అసలు ఆ రోజుల్లో చదువుకొనిచ్చారంటే గొప్పే. అప్పుడు చదవలేదు మేడం. ఆహా! అప్పుడు రీసెంట్‌గా జాబ్ కోసం ఇందుకోసం ఓపెన్ కట్టుకొని 10థ్, ఓపెన్ ఇంటర్, డిగ్రీ అలా అన్నీ కంప్లీట్ ఓపెన్ చేసింది. కట్టుకున్నా. అవునా? హ్మ్. ఇద్దరు ఎట్ ఎ టైమ్ పాస్ అయ్యారా ఏంటి కొంపదీసి? కాదు గదా! లేదు లేదు. ఓకే. పెళ్లయిన తర్వాత ఇప్పుడు చదువుకున్నారు ఈ మధ్య అవును మేడం. కాలంలో. ఎందుకని అలా? అంటే ఇప్పుడు నేను చేసే వర్క్‌లోనే డిగ్రీ ఉంటే ప్రమోషన్ మీద పై జాబ్‌కెళ్ళొచ్చని హ్మ్. అట్లా ఓపెన్ రాసా. ఓపెన్ రాసారు. ఆ! ముందు నుంచి 10థ్ అయిపోయిన తర్వాత నుంచి జాబ్. నైన్త్ క్లాస్‌లోనే మధ్యలోనే మ్యారేజ్ అయిపోయింది మేడం. 9థ్ క్లాస్‌లోనా? నైన్త్ క్లాస్ 3 చైల్డ్ నెలలు. మ్యారేజ్ అండి మీది. చిన్న పిల్ల మీరప్పుడు. కేస్ పెట్టడానికి కూడా మా నాయన లేడు మేడం. ఓకే. 9థ్ క్లాస్‌లోనే ఆ! పెళ్లి చేసేసారు. నైన్త్ క్లాస్‌లో. 8థ్ పూర్తయింది. నైన్త్ ఒక నెల పోయిన అంతే మేడం. అంతే. హ్మ్. మీకిష్టమేనా అప్పుడు అసలు పెళ్లి చేసుకోవడం? అప్పుడేం తెలీదు మేడం. 9థ్ క్లాస్ అంటే 13 పెద్ద ఏళ్ళు ఉంటాయి మీకు. అంతే 13 సంవత్సరాలు. అప్పుడు పెళ్లి చేసి పంపించేసారు. పెద్దవాళ్ళు ఏది చెప్తే అది. పెద్దవాళ్ళు ఏం చెప్తే అది. మీరండి పెద్ద మేము పిల్లోళ్ళు ఏది చెప్తే అది. అప్పుడు పెళ్లి చేసుకొని వచ్చేసాక 10థ్ చదువుకున్నారు అప్పుడు వెంటనే. మళ్ళా చదివాను. ఈ యానిమేటర్‌గా చేరేటప్పుడే హ్మ్. 10థ్, ఇంటర్, డిగ్రీ అన్నీ. యానిమేటింగ్ అనేది ఒకటి ఉందని మీకెలా తెలుససలు? ఇక్కడ నేనే సంఘంలో చేరాలని హ్మ్. హౌసింగ్ వచ్చింది మేడం మాకు. ఓకే. హౌసింగ్ వచ్చినప్పుడు సంఘంలో ఉంటే హౌసింగ్ లోన్ వస్తుందని చెప్పి నేనే సంఘంలో చేరాలని హ్మ్. వేరే వాళ్ళని అడిగాను. హ్మ్. అప్పుడు నువ్వే యానిమేటర్‌గా ఉండి నువ్వే సంఘాన్ని తయారు చేసుకోవచ్చు కదా అన్నారు. అప్పుడు ఓకే. నేనే యానిమేటర్‌గా చేరి నా సంఘాన్ని నేనే చేసుకున్నా. అబ్బో! అప్పుడు అన్ని మీ నేనే వారన్నిటికి సపోర్ట్ చేసేవాళ్ళా మీకు? చేసేవాడిని. మీరు మాత్రం డిగ్రీ బీకామ్ ఇప్పుడు చదువుకున్నారు. ఎలా అండి ఇలా? అమ్మ చూడండి ఎంత కష్టపడి చదువుకున్నారు. మీకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదా అసలు? ఎప్పుడో కొద్దిగా ట్రాక్ తప్పింది మేడం చదువు మీద. ఎందుకు? తెలీదు. అలా పరిస్థితుల ప్రభావం గావచ్చు, లేపోతే బయట ఫ్రెండ్స్‌తో ఎక్కువ జులాయిగా తిరగడం వల్ల గావచ్చు. హ్మ్. అటు ఇటుగా ట్రాక్ ఎప్పుడో తప్పింది. పక్కనున్నారుగా అడుగుదాం ఎప్పుడు తప్పిందో ట్రాక్ అని. ఇంటర్‌లో తప్పింది. మా అమ్మ నోటి వద్దులే. నా బరువు నేనే తీసుకుంటా. ఇన్ ఇంటర్‌లో తప్పింది. ఇంటర్‌లో తప్పింది. 10థ్ ఎందుకు వరకు బాగున్నా. తప్పిందమ్మా? ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంటర్‌లోనే తను పనికెళ్ళేవాడు మేడం. చెక్క పనికి. మా కార్పెంటర్ పనికెళ్ళేవాడు. అదేంటి మీరు అప్పటికే జాబ్ చేస్తున్నారు గదా! అంటే అంటే మేము చేసే జాబ్‌కి సాలరీ ఎక్కువ ఉండదు మేడం. ఎంత తక్కువ ఉంటది. సంపాదించేవాళ్ళు మీరు నేను అప్పుడు? నేను చేరింది రూ. 250కి చేరా మేడం. 2006లో ఓకే. రూ. 250కి చేరా నేను. రూ. 250. నా సాలరీ అంతే. ఆ రూ. 250 అసలు ఏమొచ్చేవి మీకప్పుడు? అలా అందరం కష్టపడేవాళ్ళం. అప్పటి నుంచి ఇంటర్‌లో మీరు చదువు కష్టపడే మానేసి
పనికి వెళ్ళేవాళ్ళ? కార్పెంటర్ పనికి వెళ్ళేవాడు. ఓకే. పెద్ద పెద్ద కాబట్టి మీరు ఇంటికి ఇంకా అన్న అన్నున్నాడు ఉన్నాడు. కదా అన్న మీకు చనిపోయారు ఈ మధ్య ఈ కాలంలో. మధ్య లేదు, 2019 లో ఆ టైంలో చనిపోయారు. నేను విన్నాను, ఈ స్టోరీ ఉమ్. విన్నాను ఎలా చనిపోయారు అనేది. ఉమ్. ఇట్స్ ఓకే. సో అన్న, మీరు, చెల్లి సిస్టర్ ముగ్గురు పనికి వెళ్ళే వాళ్ళ? లేదు లేదు. వాళ్ళెవరు వెళ్ళరు మేడం. మా పెద్ద అబ్బాయికి హెల్త్ బాగాలేదు కదా, వాళ్ళెవరు వెళ్ళరు, తను ఒక్కడే వెళ్ళాడు. మీరు ఒక్కరే భుజం మీద బరువు బాధ్యతలు వేసేసుకున్నారు అప్పటి నుంచి? అంటే అమ్మాయి ఆడపిల్ల కదా, మనం పని పంపించము. పెద్ద అబ్బాయికి హెల్త్ బాగాలేదు, అందుకని తనే చిన్నప్పటి నుంచి కూడా పనికి వెళ్ళేవాడు, కష్టపడేవాడు. కష్టపడేవాడు. ఉమ్. ఓకే. మీ నాన్న ఉండగానే ఉమ్. అప్పటి నుంచే కష్టపడేవాళ్ళు. ఓకే. సో ఈ కష్టపడుతున్నారు, ఇంటర్ ఆపేశారు, మళ్ళీ చదువు కంటిన్యూ చేయాలని ఆలోచన రాలేదు? చేశాను ఇంటర్. నేను పని చేసుకుంటూ ఇంటర్ రెగ్యులర్ గానే వెళ్ళి రాశాను. ఎగ్జామ్స్ రాశారు? డిగ్రీ ఒకటి ఓపెన్ కట్టి రాశాను. డిగ్రీ ఒకటి ఇంటర్ వరకు ఓన్లీ సెలవులకే వెళ్ళేవారు పనికి. సెలవులు వచ్చినప్పుడే వెళ్ళేవారు. ఆదివారము అట్లా వెళ్ళి దసరా సెలవులు వచ్చినప్పుడు అప్పుడు వెళ్ళేవారు. ఇంటర్ వరకు కంటిన్యూ వెళ్ళేవారు. స్కూల్ అయితే కాలేజ్ అయితే కాలేజ్ ఓన్లీ సెలవులకే పనికి వెళ్ళేవాడు. ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంకా పూర్తిగా కార్పెంటర్ పనికి వచ్చేసాడు. అవునా? ఓకే. వీళ్ళు ముగ్గురులో బాగా రచ్చ చేసేది ఎవరమ్మా అప్పుడు? బాగా నస పెడతానే ఉంటారు, ఇంట్లో ఉంటే గోల గోల అనిపించేది ఎవరు అసలు వీళ్ళు ముగ్గురులో? మీరు నా క్వశ్చన్ అడిగి నన్ను చూసారు మేడం. తనే మేడం. తినేనా ఫస్ట్ నుంచి గోల కనబట్టినట్టు కొట్టేది చిన్నప్పుడు. నిజమా? 100%. కొట్టించుకున్న రోజులు ఉన్నాయా? ఇప్పుడు కూడా కొడతారా? ఇప్పుడు లేదు. కొట్టట్లేదు. చిన్నప్పుడు దుమ్ము లేపొదిలేదు. కొట్టేవాళ్ళం. ఇప్పుడు కూడా కొట్టాల్సింది. ఎందుకు కొట్టట్లేదు ఇప్పుడు? ఇప్పుడు రీల్స్ లో కొడతా. రియల్ అంటే రియల్ లైఫ్ లో ఏదో నేను ఏమన్నా అరిచినప్పుడు అవి మనసులో పెట్టుకొని రీల్స్ లో ఎప్పుడన్నా నన్ను కొట్టాలి మా సీన్ చేయాలన్నప్పుడు రియల్ గా కొడుతుంది. ఊరికి ఇట్లాను మా చాలు నేను స్లాప్ సౌండ్ వేసుకుంటాలే అంటే నిజంగానే కొడుతుంది. ఏ మామూలు ప్రాక్టీస్ అప్పుడు కూడా కొడతానే ఉంటది. ఇట్లా కొట్టాల్సిందే. మరి 999 ఇండియా అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? నేను యాక్చువల్గా మా అన్న స్టోరీ చెప్పాను, యూట్యూబ్ లో చెప్పాను, చాలా వాటిలో చెప్పాను. మా అన్నకి సినిమాలు ఇవంటే పిచ్చి. సో మా అన్న చనిపోయిన తర్వాత ఆ బాధ్యత నేను ఎందుకు తీసుకోకూడదు అనే థాట్ నాకు వచ్చింది. సో ఆ ప్రాసెస్ లో నేను కరోనా కంటే కొంచెం ముందు హైదరాబాద్ ఇదే కృష్ణానగర్ గడ్డ మీద 2-3 ఏళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళాను. జూనియర్ ఆర్టిస్ట్ కి వెళ్ళాను, ప్రొడక్షన్ బాయ్ వెళ్ళాను, వాటర్ బాయ్ వెళ్ళాను, అన్ని తిరిగి ఎక్కడ చిన్న చిన్న సీరియల్స్ లో కూడా చిన్న చిన్న క్యారెక్టర్లు ఒక 5-6 సెకండ్స్ అట్లా ఉండేది. వాళ్ళు మనకంటే గుర్తింపు ఉంటే తప్ప మనల్ని గుర్తించాలి, లేకపోతే ఎంతసేపు బ్యాక్గ్రౌండ్ పెడతారు అనే ఉద్దేశంతో ఇంకా యూట్యూబ్ ఛానల్ పెడతాము, మన టాలెంట్ ఉంటే నిరూపించుకుందాం, దాంట్లోనే తన ఛాన్సులు అవే వస్తాయి అనే ఉద్దేశంతో ఛానల్ ఓపెన్ చేసి. ఓకే. సినిమా కష్టాలు చూసుంటారు కదా, అంటే సినిమా ప్రపంచం ఎలా ఉందంటే ఏం చెప్పగలరు ఒక మాటలో మీరు? సినిమా ప్రపంచమా అంటే ఈ కృష్ణానగర్ గడ్డ మీద అబ్బో ఎందుకు లేని పొద్దున్నే 5 గంటలకు నిలబడతారు వాళ్ళు, మళ్ళా 8 వరకు కూడా అట్లే వెయిట్ చేస్తా ఉంటారు. కొందరు తీసుకెళ్లరు, కొందరు మిగిలిపోతారు, అట్నే వెళ్ళిపోతారు. కొందరు ఓన్లీ ఫుడ్ దొరికినా చాలు అని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఇదే గడ్డ మీద ఓన్లీ ఫుడ్ దొరికినా చాలు, డబ్బు లేకపోయినా పర్లేదు, 3 పూట్ల ఫుడ్ పెడతారు కదా చాలులే అనుకుని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. చూసాం ఇవన్నీ. ఎక్కడెక్కడి నుంచో వచ్చి సినిమాల్లోకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆ రోడ్డు మీద నిలబడి ఎవరో చెక్కించుకొని పోతే తప్ప ఆ రోజు గడవదు. ఎలాంటి సిచ్యువేషన్స్ చూస్తే రంగుల ప్రపంచం లేదు ఇక్కడ అని చెప్పేది అప్పుడు అర్థమైంది. ముందేమో వెళ్ళిపోదాం సినిమాలో సీరియల్లో ఎక్కడైనా, ఫస్ట్ ఏమో ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో వెళ్ళిపోదాం రా అది ఇది అనుకుని బ్యాగ్ అన్ని సర్దుకొని వస్తాం. ఈడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసినాక ఇంటికి పోవాలంటే ఇంటికి ఏం పోతాం, ఇంటికి పోతే పరుగు పద్ది ఏదో చేద్దామని ఎంత దూరం వస్తామని ఊర్లో అంతా మనం వచ్చినప్పుడు ఏమో ఏదో పెద్ద బిల్డప్ కొట్టుకొని వస్తాం ఇంటి దగ్గర. ఇంటికి వచ్చాక మళ్ళీ ఇంటికి పోవాలంటే అదొక ఇదిగా ఉంటది, ఇంటికి ఏం మొహం పెట్టుకొని పోవాలి ఇంటికి అనే ఇదిలో ఉంటాము. సో ఇంటికి వెళ్ళాక ఇక్కడ ఉండలేక కర్రీల కోసం కూడా ఎన్నో, అంటే ప్రతిసారి మమ్మీని అడగలేం కదా. ఇప్పుడు 1 రోజు అడుగుతాం, 2 రోజు 3 రోజు మనకే చా అనిపిస్తుంది. ఏం చేస్తాను మనం అడగాలి, మనము అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళేమో మనం ఏదో పని చేస్తాను మనం ఏదో చేస్తాం అని వాళ్ళు అనుకుంటారు. కానీ మనం ఈడ అన్నానికి కర్రీలకు కూడా ఇబ్బంది పడుతున్నాం అనేది తెలియదు కదా. అడగలేక సాలేక ఎన్నో రోజులు ఉండి
ఏదో ఎట్టా జరిగిపోయినాయి. ఆ ఇంట్లో ఉంటే టైంకి అన్నం పెట్టేటప్పుడు అమ్మ ఆ పచ్చడి కూడా అబ్బా పరమాన్నంలా ఉంటదని ఆ పాటప్పుడు అనిపిస్తా ఉంటది. అప్పటి నుంచి ఇంటికెళ్ళాక తిట్టకూడదు ఇంకోసారి ఏం కూర చేసావు అసలు నువ్వు ఇది అని అనకూడదు అప్పుడు కదా. అంతే ఒకసారి కష్టపడితేనే విలువ తెలుస్తుంది ఒక మనిషి విలువ. అంతే. మన ఇంట్లో ఉన్న వ్యక్తి మనకు 3 పూట్ల అన్నం పెడుతున్నారంటే ఎంత గొప్ప అనేది ఇక్కడికి వచ్చి నిలబడ్డ రోజు తెలుస్తుంది. అంతే. కరెక్టే కదా. అట్లా పంపించడానికి మీరు ఎందుకు ఒప్పుకున్నారమ్మా అసలు? ఇంత కృష్ణనగర్ వెళ్ళి ఎందుకు అంటే కోవిడ్ మమ్మీకి సినిమాలో తెలియదు కదా మేడం. మీరు చెప్పకుండా వచ్చారా? అంటే చెప్పకుండా అంటే నేను ఇట్లా వెళ్తున్నాను మా అని చెప్పి ఇక్కడ కష్టాలు ఎట్టుంటాయని మమ్మీకి తెలియదు కదా. ఇక్కడ పడే కష్టాలు నాకు చెప్పేవాడు కాదు. ఉమ్, ఇతను ఇక్కడ బాగున్నాడనే చెప్పేవాడు. నేను దా- షూటింగ్ కి వెళ్తున్నాను అనే చెప్పేవాడు నాకు. ఓకే. కష్టాలు అయితే నాకు ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు చెప్పలేదు. చెప్తే పిలిపించేయాలని. చెప్తే నేను వచ్చేయమని చెప్పేవాడు. మా మమ్మీ అట్లా కష్టపెట్టనిది అసలు మమ్మల్ని ఇంతవరకు మాక్సిమం కష్టపెట్టనిది. అట్లా అంత ఇబ్బంది పడతా ఉంటే నేనే సాగుతలేరా నువ్వు తిని లైఫ్ ను కొద్ది రోజులు ఎంజాయ్ చేయని చెప్తుంది కానీ కానీ ఇంకా డబ్బులు సంపాయి ఏంది ఇంత వయసు వచ్చినవే ఏం చేస్తాను నువ్వు చదువుకోలేదు జాబ్ చేయలేదు ఇట్లా ప్రెజర్లు ఏముండు. ఏమో ప్రశాంతంగా ఉండు నచ్చిన పని చెయ్యి హ్యాపీగా ఉండు అదే నాకు కావాలా. బాగా సెటిల్ గా ఎవరి దగ్గర చెడ్డ పేరు తెచ్చుకోవద్దు అంతే అంతవరకే చెప్తుంది అంతే. అంతేనా? ఉమ్. కానీ అమ్మ నిజం చెప్పండి, ఒక సింగిల్ మదర్ గా 3 పిల్లల్ని వెనకేసుకొని రావాలి, ఒక ఆడపిల్ల ఉంది పెళ్లి చేయాలి, వీళ్ళు వాళ్ళ అన్న ఉన్నంత వరకు వాళ్ళ అన్నని కానీ బాగలేదంటే హెల్త్ కి ఇంకా చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ప్రతిదీ చూసుకోవాలి. ఎలా నెట్టుకొచ్చారు అసలు? ఒక నేను మళ్ళీ పనికి వెళ్ళేదాన్ని మేడం. ఓకే. నేను ఓన్లీ జాబే కాదు పనికి కూడా వెళ్ళేదాన్ని. అప్పుడు పనికి వెళ్తున్నా ఫస్ట్ వీళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కూడా పనికి వెళ్తున్నా. ఓకే, 2 జాబులు చేసేవాళ్ళు, అటు జాబ్ వెళ్ళే వాళ్ళు ఇటు పని. ఏం పని చేసేవాళ్ళు అప్పుడు? పొలంలో పనులకి వెళ్తా మేడం. పొలంలో పనులకి వెళ్ళారు. 3 పిల్లలు అలానే ఎదుకొచ్చారా మీరు? అవును. మళ్ళీ ఏ పండుగ వచ్చినా కూడా ముగ్గురికి బట్టలు ఉంటాయి. ఒక్కరి బర్త్డే వచ్చినా ముగ్గురికి బట్టలు ఉంటాయి. మేబీ ఎవరి ఇళ్ళలో మాక్సిమం ఎవరి బర్త్డే అయితే వాళ్ళకే చేస్తారు కానీ మా మమ్మీ ఒక్కరి బర్త్డే అయినా ముగ్గురికి బట్టలు తెస్తుంది. వా, నిజంగా అంటే చెప్పినంత ఈజీ కదా. ఒక అమ్మ 3 పిల్లల్ని లాక్కొని రావాలంటే ఎన్ని కష్టాలు పడి ఉండాలి. యానిమేటెడ్ పోస్ట్ ఒకటే కాదు మేడం, ఇంకొకటి మన బిడ్డ ప్రోగ్రామ్ అని. ఓకే. అంటే ఆడపిల్లని అబార్షన్ కడుపులోనే ఆడపిల్లని అబార్షన్ చేయించుకోవడం స్కానింగ్ తీసుకొని దానిపైన కూడా నేను వర్క్ చేశా మేడం. ఎక్కడైతే ఆడపిల్లని చెప్పి అబార్షన్ చేయించుకుంటారని తెలుస్తుందంటే ముందే వెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తా వాళ్ళకు. కౌన్సిలర్ గా కూడా పని చేస్తా నేను. అప్పుడు ఈ జాబ్ చేస్తూ ఆ జాబ్ కూడా చేస్తా వచ్చిన. ఆ జాబ్ లో బాగా నెలకి 8,000 దాకా వచ్చేది. 8,000 వచ్చి ఆడపిల్లని కౌన్సిలింగ్ ఇవ్వడం. ఓకే. ఇప్పుడు ఫస్ట్ 2 అమ్మాయిలు ఉన్నారనుకో, మళ్ళీ ఆమె ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఎక్కడ స్కానింగ్ కి వెళ్ళి ఏం చేస్తుంది అని చెప్పి ఆమె కౌన్సిలింగ్ ఇస్తా వెళ్ళి అక్కడ ప్రాజెక్ట్ లో పని చేసేదాన్ని. ఓకే. ఎలా చూసుకునేది అప్పట్లో మీ మమ్మీ? అంటే ఇప్పుడు మీరు చూసుకునే స్టేజ్ కి వచ్చారు, మీరు ఏమైనా డబ్బులు పెట్టొచ్చు కానీ అప్పుడు ఆవిడే కదా చూసుకుని మిమ్మల్ని. సో ఎలా ఉండేది? మా మమ్మీ ఫుల్ సపోర్ట్. ఎప్పుడైనా ఏ లోటు ఇంతవరకు మా మమ్మీకి 1000 రూపాయలే శాలరీ అయినా కూడా బట్టల విషయంలో కానీ బుక్కుల విషయంలో కానీ బ్యాగుల విషయంలో కానీ మనకి అవసరమయ్యే ముగ్గురికి అవసరమయ్యే వాటిల్లో వేటిల్లో తక్కువ చేయలే. బయట పిల్లోళ్ళు ఏ రకంగా అయితే ఉంటారో మమ్మల్ని అదే రకంగా మంచి బట్టలు కొనడం కానీ బ్యాగులు బుక్కులు అన్ని సేమ్ అంతే. మనకి ఏ లోటు తీసేది కాదు. గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్? గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్ చదివారు 3. ఓకే. అయినా కూడా కష్టపడి అంటే మమ్మీ ఏమో 10th తర్వాత ఇంగ్లీష్ మీడియం చేర్పించినా కూడా నేను ఉండలేదు. కాన్వెంట్ లో చేర్పించినా కూడా మనకు గవర్నమెంట్ స్కూల్లో అయితే కొద్దిగా తిరగడానికి బాగుంటది, ప్రైవేట్ స్కూల్ అయితే స్ట్రిక్ట్ గా ఉంటది. కోతి వ్యక్తి కదా. నేను 10 సంవత్సరాలు 10 స్కూళ్ళలో చదివాను. సీరియస్లీ? నేను ఒక 7-8 స్కూళ్ళు మారింట ఫస్ట్ నుండి 10th వరకు. అవునా? ప్రతిసారి స్కూల్ ఎలా మార్చారమ్మా మీరు? నేనే మారిపోయాను. ఒక స్కూల్లో టీచర్ కొట్టే వాళ్ళు ఇంకా స్కూల్కి వెళ్తారా? అలానే వెళ్ళే వాళ్ళ అంతేనా? అంతే. 10 సంవత్సరాల్లో 10 స్కూల్ మినిమం 7-8 మారింట 10 సంవత్సరాల్లో. ఎలా అండి అంత కోతి పనులు? 1 ఇయరే ఉంటా ఒక స్కూల్లో. బోర్ కొట్టేస్తుంది. సీరియస్లీ? ఫ్రెండ్స్, కొత్త ఫ్రెండ్స్ కావాలి, కొత్తదనం కోరుకుంటా ఉంటది మైండ్ ఎప్పుడు. అందుకే కొత్తదనంగా యూట్యూబ్ పెట్టారు. సో ఇప్పుడు నాకు ఇంకో డౌట్ వచ్చింది. యూట్యూబ్ స్టార్ట్ చేశారు, మామూలుగా యూట్యూబ్లో ఏమైనా చేయొచ్చు, అది కామెడీ అయి ఉండొచ్చు, లేకపోతే మెసేజ్ ఓరియంటెడ్ అయినా చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు, సోషల్ ఓరియంటెడ్ ఏదో ఒకటి. వై కామెడీ? ఎందుకు కామెడీ చూస్ చేసుకున్నారు? కామెడీ అంటే ప్రతి ఇంట్లో బాధలు ఉంటాయి మేడం. ఎంత కోటీశ్వరులైనా పేదోడైనా కోటీశ్వరుడైనా ఇంట్లో బాధలు అయితే ఉంటాయి. అట్లాంటి ఇంట్లో కూడా చిన్న చిరునవ్వు తెప్పియాల. డబ్బు ఉన్నా లేకపోయినా నవ్వు అనేది ఒక వరం. అది దొరకడం చాలా కష్టం. సో అది నవ్విపియాల, ప్రతి ఒక్కరి ఇంట్లో నవ్వులు పూయించాలనే ఉద్దేశంతో ఓన్లీ కామెడీ అనేది
తీస్తాం అంతే. అలా అనుకున్నారు. మ్మ్. ఓకే. మరి స్క్రిప్ట్ అంతా మీరే రాసుకునేలా కూర్చొని? అమ్మో! స్క్రిప్ట్ రాసుకునే వాళ్ళు, కెమెరా ఫస్ట్‌లో మీకు ఇంకెవరైనా టీమ్ ఉండేదా? టీమ్ అంటే ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు మేడం. ఓకే. ఫ్రెండ్స్ అంతే కెమెరా మాక్సిమం. కెమెరా పట్టుకోవాలనుకున్నప్పుడు మంచి ట్రైపాడ్ ఉంటది. నేను ఇప్పుడు నేను మీ ప్లేస్‌లో ఉన్నాననుకో, నేను ట్రైపాడ్ సెట్ చేసుకొని ఒక మనిషిని నిలబెట్టి ట్రైపాడ్ ఆ యాంగిల్‌కి ట్రైపాడ్ సెట్ చేసుకొని ఆ పర్సన్‌ని పక్కకు తీసుకెళ్ళి నేనెళ్లి చేసేవాడిని. ఓకే. ఇంకా మల్లెల మంచం వీళ్ళు ఉన్నారు గదా! హ్మ్. వాళ్ళు ఇంకా అందరికి యూట్యూబ్ ఛానెల్‌లు వచ్చేసినాయి గదా! ఓకే. సో, అందరం కలిసి తీసేసుకుంటాం అంతే. అంతేనా? అంటే హ్మ్. రోడ్ల మీద నడిచే సీన్‌లు గూడా చేస్తుంటారు గదా మీరు. ఆ రోడ్డు రకరకాల. మీద, ఆ హ్మ్. షాపుల్లో ఎక్కడ పడితే అక్కడ అన్ని దగ్గరలో షూట్ జేయాలి గదా! హ్మ్. ఒక సీన్ జేయాలంటే ఒక రోజు పడతదా మీకు? ఒక ఒక్క షాట్ షాట్‌కి రావాలంటే? ఒక రోజు కంపల్సరీ. అంటే ఒక వర్కింగ్ డే పడతది. అంటే ఇప్పుడు ఆఫీస్‌కెళ్ళే పర్సన్ 8 అవర్స్ ఎలా వర్క్ చేస్తాడో, మేము హ్మ్. గూడా ఆ షాట్ మీద 8 అవర్స్ కంపల్సరీ మినిమమ్ 8 అవర్స్ ఉంటది. ఏంటి 59 సెకండ్స్ వచ్చే ఒక ఒక షాట్. షాట్ అంటే ఫస్ట్ మనకు కంటెంట్ రావాలి గదా మేడం. ఫస్ట్ ఒక ఐడియా రావాలా. అది రావాలన్నా గూడా 8 అవర్స్ పట్టొచ్చు. ఓన్లీ కంటెంట్ రావడం కోసం గూడా. ఓకే. చెప్పలేమది. ఒక్కోసారి వెంటనే దొరుకుతది. హ్మ్. ఒక్కోసారి కొద్దిగా టైం పడతది. మళ్ళీ దాన్ని ఒక స్టోరీ రూపంలో రాసుకోవాలి. పంచులు యాడ్ జేసుకోవాలి. మళ్ళీ దాన్ని 1 మినిట్ కుదించాలి. మళ్ళీ తీసుకోవాలి. ఎడిటింగ్ జేయాలి. డబ్బింగ్ జెప్పాలి. బీజీఎంలు సెట్ జేయాలి. హ్మ్. అప్‌లోడ్ జేయాలి. ఓకే. సో, నేనొక వీడియోలో మీరు ఊరెళ్తూ ఈరోజు మా నాన్నని చూపిస్తా అని చెప్పి తీసుకెళ్తున్నారు. కరెక్ట్. ఆ! నేను చూస్తా ఉన్నా. సరే వాళ్ళ నాన్నని ఎప్పుడు చూడలేదు గదా! సరే చూద్దాంలే వాళ్ళ నాన్నని అని చెప్పి నేను చూస్తా ఉన్నా. సడెన్‌గా ఒకసారి ఇట్లా సమాధి చూడంగానే ఒకసారి గుండెలో అట్లా కొట్టేసినట్టు అయిపోయింది. అబ్బా! అనే ఒక ఫీలింగ్ వచ్చిందన్నమాట. ఎలా ఉండేది మీ ఇద్దరికి రిలేషన్‌షిప్ బంధం ఏమైనా ఎక్కువ క్లోజ్ ఉండేవాళ్ళా? మా డ్యాడీ ఫ్రెండ్లీగానే ఉంటాము. మా డ్యాడీతో ఆహా! ఇబ్బంది. సో, మీ ఫాదర్‌కి మీకేమైనా ఒక బెస్ట్ మెమరీ ఏమైనా గుర్తుందా మీకు? బెస్ట్ మెమరీ అంటే మా డ్యాడీకి చదువంటే బాగా ఇష్టం మేడం. ఓకే. మేమెప్పుడు సెలవుల్లో గూడా గేట్ తీసి అట్లా ఎళ్ళగానే బాగున్నావా అనే దానికంటే ముందు హ్మ్. ఈ చాప్టర్ అయిపోయిందా? ఓకే. ఇది మ్యాథ్స్‌లో ఎంతవరకు అయిపోయింది? సైన్స్ ఏ సిలబస్ ఎంతవరకు అయిపోయింది? ఓకే. ఇంగ్లీష్‌లో ఎంతవరకు అయిపోయింది? ఇయ్యే అడుగుతారు. అయ్యేటప్పుడు అబ్బా! అరే! అనిపిస్తది. వచ్చి అనవసరంగా వచ్చినట్టున్నామే అనిపిస్తదా? సెలవుల్లో ఏంటంటే మీరందరూ కలిసి ఉండేవాళ్ళు అహా! గదా! డ్యాడీ మేము చిన్నప్పుడే మా మమ్మీ, డ్యాడీ సెపరేట్ అయ్యారు. సెపరేట్ ఓహ్! ఉన్నాం. ఓకే. ఓకే. సారీ. పర్లేదు. పర్లేదు. సో, ఎప్పుడైనా ఎళ్ళినా గూడా ఆ! చదువు గురించి తప్పి చదువు గురించి గేట్ తీయంగానే ఫస్ట్ చదువు గురించే మాట్లాడతాడు. ఎన్నో క్లాసు? ఓకే. ఎన్ని మార్కులొచ్చినాయి? ఏ చాప్టర్ వరకు అయిపోయింది? హ్మ్. సరే ఇదేంది? అదేంది? సరే మోయేస్తానండి. అమ్మ ఈ క్వెషన్ అడగొచ్చో లేదో తెలీదు నాకు. ఇప్పుడు సెపరేట్ అయ్యామంటే మన ఇంట్లోనే ఎవరో ఒకరు చిన్న పిల్లవే గదా! ఇంకోసారి పెళ్లి జేసుకోవచ్చు గదా! అని అడిగేవాళ్ళుంటారు గదా! మీరెందుకు ఆ ఆలోచన తీసుకోలేదు? ఆహా! ఆ ఆలోచనే రాలేదు మేడం. అంటే పిల్లలు ముగ్గురు పిల్లలు చిన్న చిన్న పిల్లలున్నారు. హ్మ్. నాకు పిల్లలే మైండ్‌లో ఉండారు గానీ వేరే ఆలోచన రాలేదు మేడం. అసలెప్పుడు ఇంకో అహా! పెళ్లి ఎప్పుడు వేరే జేసుకుందామని. ఆలోచనే లేదు. ఓకే. అంటే ఒక తోడుంటే ధైర్యంగా ఉంటది. ఒక్కదాన్నే గదా! నాకు పెంచలేని పిల్లలే తోడనుకున్నా మేడం. ఓహ్! చాలా స్ట్రాంగ్ అండి మీ మదర్ అలా కనిపిస్తున్నారు గానీ. అవును మేడం. స్ట్రాంగ్ అంటే ఐరన్ లేడీ అని గాదండి. తెలుసు మేడం. ముట్టుగా పన్ను. కాదు. ఇంతే ఉంటారా ఇద్దరు ఎప్పుడు ఫన్నీగా? హ్మ్. అసలు సీరియస్‌గా మాట్లాడుకోరా ఒకసారి గూడా ఇంట్లో? వీడియో అప్పుడు సీరియస్‌గా ఉంటాం. మిగతా అప్పుడు మిగతా అప్పుడు ఫన్నీగా ఉంటాం. ఫ్రెండ్లీగా ఉంటాం. ఒక ఫ్రెండ్లీగా. వీడియో హ్మ్. తీసేటప్పుడు మాత్రమే హ్మ్. తను డైరెక్టర్‌గా, నేను యాక్టర్‌గా ఓకే. సీరియస్‌గా ఉంటాడు. హ్మ్. మిగతా అప్పుడు ఫ్రెండ్స్ మాదిరే ఉంటాం. అంతేనా? హ్మ్. స్టార్టింగ్ ఎన్ని వ్యూస్ వచ్చేవి 999 ఇండియాలో? మీరు పెట్టిన స్టార్టింగ్ పెట్టగానే వ్యూస్ ఏం రాలేదు మేడం. ఫస్ట్ ఓకే. నేను స్టార్టింగ్‌లో పిల్లోళ్ళతో చేసేవాడిని. హ్మ్. మౌల, చింటూ, బుజ్జి అని ముగ్గురుంటారనమాట. ఓకే. వాళ్ళ మదర్స్ కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. హ్మ్. ఎప్పుడు అడిగినా కూడా తీసుకెళ్ళమనే చెప్పేవాళ్ళు. ఓకే. అప్పుడు పెద్దగా రీచ్ రాలేదు. సో, మా ఫ్రెండ్ ఒకరున్నారు మౌల అని చెప్పేసి. హ్మ్. వాడు ఒక ఇద్దరిని పరిచయం చేశారు. ఆహ్, సో, వాళ్ళతో తీయడం స్టార్ట్ చేశాను. కొద్దిగా ఓకే. రీచ్ వస్తా వచ్చింది. హ్మ్. ఇంక వాళ్ళు ఇంక వాళ్ళదేమి ఇది కాదు. జస్ట్ నా కోసం హెల్ప్ చేయడానికొచ్చారంతే. అదేలెండి. తర్వాత ఈ మల్లెల మంచం హ్మ్. పరిచయమయ్యారు. ఓకే. సో, ఇంక అట్లా వన్ బై వన్ మా మమ్మీ 1000 సబ్‌స్క్రైబర్ల వరకు గూడా ఇంటింటికి పోయి సబ్‌స్క్రైబర్లు గంట సింబల్ జనాభా లెక్కల మాదిరి యానిమేటరే గదా! ఆ! ఆ! ఊర్లో అందరూ తెలిసినోళ్ళే గదా! ఓకే. ఉదయం పని జేసుకొనొచ్చేది. మధ్యాహ్నం తిని ఒక గంట పడుకొని లేసి ఎండకు కూడా ఎళ్లి ఇంటింటికెళ్ళి సబ్‌స్క్రైబ్ గొట్టుకొని తిరుక్కొనొచ్చేది. నాకంటే మా అమ్మ ఎక్కువ కష్టపడింది తిరుగులేని సీరియస్‌లీ? ఇండియాకు. ప్రతి ఒక్క అవును. ఇంటికెళ్ళి మీరు అవును సబ్స్క్రైబ్ మేడం. వాళ్ళని కొట్టించుకునేవాళ్ళా? అడిగి సెల్ అడిగిపిచ్చుకునేది. ఆ! ఆమెని చేసుకొనొస్తా మేడం. అయ్యయ్యో! అప్పుడు తక్కువున్నాయి. చాలా తక్కువున్నాయి. ఓకే. ఆ 1000 రావడానికి ఆ! అందరి ఇళ్ళకెళ్ళేవాళ్ళు చాలా మీరు. కష్టపడ్డాను మేడం.
సూపర్ అండి. అసలు 1000 రావడానికి ప్రతి ఒక్క ఇంటికెళ్ళి మనమే సబ్స్క్రైబ్ చేసుకొని రావడం అంటే వాళ్ళు అడుగుతారు కదా! ఎందుకు అవసరమా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఏంటి అని ఎవరు అడగలేదా మిమ్మల్ని? ఎందుకురా అదే ఇప్పుడు పనులు అమ్మోదండి. చేసుకోవచ్చు వాళ్ళకి కదా! యూట్యూబ్ అని చెప్పను మేడం. ఆ! నేను ఆల్రెడీ గ్రూప్‌లో ఉన్నారు కాబట్టి మీకు వేరేది ఒకటి సర్వే వచ్చింది. అది మీ సెల్లులో చేయాలని చెప్పి తీసుకుంటా మేడం. తీసుకొని నేను చేసేది నేను చేసి సెల్ ఇచ్చేస్తా మేడం. మేము చేసేదంటే మళ్ళీ స్కామ్‌లు కాదు మేడం. అయి జస్ట్ సబ్‌స్క్రైబ్ అంతే. చేసి నాకు అది నోరు తిరక్క చెప్పలే. ఆ! పర్లేదు. అంటే ఫోను తీసుకొని మీరే ఆ! సబ్స్క్రైబ్ కొట్టేసి చేసుకొని ఇచ్చేస్తారు. ఇచ్చేస్తాం. అబ్బో! అసలు ఎంత టాలెంటెడ్ అండి. సో, మీకంటే ఎక్కువ అమ్మే కష్టపడ్డారు స్టార్టింగ్ ఆ 1000 మంది 1000 స్టార్టింగ్. మంది రావడానికి ఎన్ని రోజులు పట్టింది మీకు? నాకు ఏమో 6 మంత్స్ పట్టింటది మేడం. 6 నెలలు. 3-6 మంత్స్ పట్టింది. 6 నెలలు పట్టింది. వీడియోస్ అంటే మనకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. హ్మ్. ఇట్లా తీయాలని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఓకే. నేను యూట్యూబ్‌లోనే నేర్చుకొని యూట్యూబ్ మీదే ప్రయోగిస్తాను. సో, ఓకే. అందుకు నాకు కొద్దిగా టైమ్ పీరియడ్ ఎక్కువ పట్టింది. హ్మ్. హ్మ్. అప్పట్లో ఏమైనా మాటలు పడ్డారా ఇట్లా? ఎందుకురా నీకు యూట్యూబ్ ఏదైనా పని చేసుకొని బతకొచ్చు కదా! మనకు అవసరమా ఇప్పుడు ఇవన్నీ? ఇలా అనేవాళ్ళా? స్టార్టింగ్‌లో కొందరు మాక్సిమం ఎవరు అనలేదు. నేను ఎవరికీ అనే ఛాన్స్ నేను ఇవ్వను ఫస్ట్ పాయింట్. ఓకే. ఎవరితో పెద్దగా మాట్లాడను బయటోళ్ళతో. హ్మ్. ఆహ్, నా ఫ్రెండ్ సర్కిల్ ఇప్పుడు నాకు నచ్చినోళ్ళతోనే మాట్లాడతా. బయటోళ్ళతో ఎంతవరకు అంతవరకు ఉంటా. ఆళ్ళకి మాట్లాడేంత ఛాన్సు అంత ఇవ్వను. స్కోప్ ఇవ్వరు. అంత స్కోప్ ఇవ్వను. ఎందుకంటే ఆళ్ళు మనకి నెగెటివ్ ఎనర్జీ నెగెటివ్‌గా ఇది థాట్స్ చేసినామనుకో ఇచ్చేసారు. మనకి డౌన్ అయిపోతాం. మనమే డౌన్ అయిపోతాం. హ్మ్. సో, ఆ నెగెటివే మనకొద్దని జెప్పేసి నేను ఆ స్కోప్ ఇవ్వను ఆళ్ళకి. ఓకే. హ్మ్. ఫస్ట్ వీడియో వైరల్ అయింది గుర్తుందా మీకు? హ్మ్. ఏంటది? ఒక నోటు మీద తీసుకొని ఒక స్ప్రైట్ ఏదో తీసుకొని రూ. 100 నోటు మీద హ్మ్. రూ. 10 నోటు మీద 100 అనేదో రాసిస్తాము. ఓకే. వాడు షాక్ అయితాడన్నమాట. రూ. 20 కదా! మేము రూ. 10 నోటు మీద. వాడు హ్మ్. రూ. 5 నోటు మీద ఏదో ఒక 50 500 ఏదో రాసిస్తాడు. ఆ వీడియో. ఫస్ట్ ఓహ్! వైరల్ అయింది ఆ వీడియో. అది బా వైరల్ అయింది. హ్మ్. ఎంత గుర్తుందా? ఎన్ని వ్యూస్ ఎళ్ళినాయి గుర్తుందా? 1, 2 మిలియన్స్ పోయింటాయి. నాకు మతిమరుపు ఉంది మెయిన్ ఫస్ట్ పాయింట్. అవునా? ఆ! నిజంగా ఉందా? ఈ మధ్యనే కొంచెం. ఈ మధ్యనే కొంచెం స్టార్ట్ అయిందా? మర్చిపోతున్నారా? మొత్తం అన్నీ మర్చిపోతున్నా. ఓకే. సో, ఇంకొక విషయం గూడా మీరు మతిమరుపు అంటే గుర్తొచ్చింది నాకు. నేను ఈ మధ్య ఇంకో వీడియో చూసా మీది. ఆహ్, డిప్రెషన్‌లో ఉన్నాను. నిద్రపోవడానికి గూడా నేను టాబ్లెట్స్ వేసుకుంటున్నాను. ఎందుకు అంత మీకు మంచి అమ్ముంది. ఒక భార్య ఉంది. మిమ్మల్ని సపోర్ట్ చేసే ఫ్యామిలీ మెంబర్సో, సబ్‌స్క్రైబర్సో ఎవరో వాళ్ళందరూ ఉన్నారు. ఇన్నున్నప్పుడు గూడా నిద్రపోవడానికి టాబ్లెట్స్ ఏసుకుంటున్నారంటే ఎంత కష్టం వచ్చిందా అని ఒక క్వెషన్ వస్తది గదా! ఏమైంది? అది ఆల్రెడీ 'త్రిబుల్ నైన్ ఇండియా' యూట్యూబ్ ఛానెల్‌లో లైవ్‌లో ఉంది మేడం. ఇప్పుడు హ్మ్. దాని గురించి మాట్లాడితే మళ్ళీ మాకే గొడవలొస్తాయి. ఓకే. సో, మళ్ళీ దాన్ని రిపీట్ చేయదలుచుకోలే. అన్నిటికి దూరంగా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నా. ఇప్పుడు మీరన్నట్టు టాబ్లెట్‌లు మానేసినా. ఓకే. బావుంది. ఇప్పుడు బానే ఉంది. మళ్ళా మళ్ళా అదంతా తీసుకొచ్చినవంటే మళ్ళీ మాకే మళ్ళీ అంటే అది దాని చాప్టర్ ముగిసిపోయింది. అదేమో ఇప్పుడేమో మళ్ళా దాన్ని బయటికి తీసి గెలుక్కొని, మళ్ళీ ఒకరినొకరు అనుకోని, హ్మ్. మళ్ళా మళ్ళా టాబ్లెట్‌లేసుకోవాలి. మళ్ళా మీకే ఫోను చేయాలి. మేడం మీ వల్ల నేను మళ్ళా టాబ్లెట్‌లేసుకుంటానా అని. కాదు ముందసలు హాస్పిటల్‌లో ఎందుకున్నారు? కొద్దిగా హెల్త్ బాలేక ఓకే. హ్మ్. హెల్త్ బాలే మీకేం అంత హెల్త్ బాలేకుండా వచ్చింది? సడెన్‌గా మైండ్ హార్ట్ రేట్ ఎప్పుడు పడిపోయేంత హార్ట్ అటాక్ మీకు వచ్చేంత? థింకింగ్ ఎప్పుడు మైండ్ థింకింగ్ ప్రాసెస్ తిరుగుతూనే ఉంటది. నేను నిద్రపోయేటప్పుడు కూడా నా బెడ్ నా పక్కన ఎప్పుడో ఒక బుక్కు, పెన్ను ఉంటది. నిద్రపోయేటప్పుడు కూడా నా కల్లో కంటెంట్ వస్తా ఉంటాయి. ఒక లైన్ రాసి అటు పెట్టేసి పడుకునేసి మళ్ళీ పొద్దున్న లేస్తే ఓకే. దాన్ని గుర్తొస్తదనమాట. మైండ్ అట్లా పరిగెడతా ఉంటది. అట్లా కొద్దిగా అప్‌సెట్ అయిపోయింది మైండ్. ఎక్కువ థింక్ చేసి కొద్దిగా డిస్టర్బ్ అయింది మైండ్. ఓకే. దానికి హార్ట్ అటాక్ వచ్చే హార్ట్ అటాక్ స్టేజ్‌కెళ్ళిపోయారు. అంటే కొద్దిగా హార్ట్ బీట్ 160 సంథింగ్ ఎంతో కొట్టుకునింది అంతే. 160 అంటే ఆల్‌మోస్ట్ హ్మ్. పోయే స్టేజే అండి. అనకూడదు గానీ చాలా హ్మ్. డేంజరస్ ప్లేస్ కదా! ఒక హ్మ్. 10 నిమిషాలు లేట్ అయ్యుంటే ఇబ్బందయ్యుండు అని చెప్పారు ఆ! డాక్టర్ మేడం. ఓకే. ఎవరు తీసుకెళ్లారు ఆ టైంకి మా మిమ్మల్ని? సిస్టర్, మా బావ వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను ఆ టయానికి. ఓకే. సో, చీకట్లో కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. సో, ఇమ్మీడియేట్‌లీ హాస్పిటల్‌కెళ్ళిపోయినాము. హ్మ్. సో, ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. 1 ఆర్ 2 డేస్ ఉండి వచ్చేసినాను అంతే. అమ్మో! అంటే హాస్పిటల్‌కి దగ్గరలోనే ఉన్నారు. అందువల్ల సేఫ్ అయ్యారు. రాసిపెట్టున్నాయి మీకు నూకలట్లా. లేకపోతే ఆ! నిజమే గదండీ! ఏం లేదు. ఇప్పుడే పోనీలేదు మేడం. చానా సాధించాలింకా. ఇంకా ఎందుకులే అండి అవన్నీ. ఆ! 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 ఎందుకులే అవన్నీ అనుకోవడం అంటున్నా. ఎందుకులే అవన్నీ అంటున్నారా? కానీ నిజంగానే దాంట్లో చెప్పినట్టు మళ్ళీ మీరేమన్నారంటే, "మాకేం పెద్ద శత్రుత్వాలేం లేవు. మళ్ళీ వీడియోస్ చేస్తాం" అన్నారు కదా! ఎందుకని ఇప్పటిదాకా ఒక వీడియో కూడా చేయలేదు? పేరు చెప్పొచ్చా? మళ్ళీ పేరు చెప్పకూడదంటే నేను ఆగిపోతాను. ఆల్రెడీ చూసేవాళ్ళకి అదే మా అర్థమైంటే బావ అర్థమై బంగారం ఉంటదని. అని ఆ! మీరేమన్నారంటే, "ఓకే. ఆ రోజు హాస్పిటల్‌కి రాలేదు. నేను ఇబ్బంది పడ్డాను. బాధ అనిపిచ్చింది. నాకెవరు లేరనిపిచ్చింది." ఇదంతా వదిలేయండి. లాస్ట్‌లో మీరన్న మాటేంటి? "మాకేం పెద్ద శత్రుత్వాలు కొట్టేసుకున్నంత శత్రుత్వం లేదు. వీడియోస్ చేస్తాం. నిదానంగా వస్తాం" అని అన్నారు గదా! ఎందుకు రాలేదు? ఎందుకు మళ్ళీ వీడియోస్ చేయలేదు? ఇంకొంచెం నిదానంగా వస్తాం మేడం.
ఇప్పుడు నేను నవ్వాలా అండి? అంటే ఆన్సర్ చెప్పాల్సి వస్తదేమో అని కట్ చేసేసి, ఎందుకులే తన గురించి మాట్లాడడం అని ఆపేసి, ఇంకొంచెం నిదానంగా వస్తున్నా అని చెప్తున్నారు మీరిప్పుడు. ఇప్పుడు ఇబ్బందిగా ఉందా సిట్యుయేషన్? వదిలేనా? ఆపేనా పోనీ? దాని గురించి నెక్స్ట్ వెళ్దాం. నేను దాని గురించి గాని, వాళ్ళ గురించి గాని నేను మాట్లాడదలుచుకోలేదు. ఓకే. సో, ఆ సిట్యుయేషన్‌లో మీకు తోడున్నది ఎవరు బాగా? హెల్ప్ చేసింది మా ఎవరు? బావ, మా చెల్లి, హ్మ్. ఇంకా మా మమ్మీ, మల్లెల మంచం రాలేకపోయినా గూడా ఎవ్రీ అవరు ఫోన్ నేను ఎత్తకపోయినా గూడా మా మమ్మీకి జేయడము, మా బావకి జేయడము, ఏమన్నా అర్జెంట్ అయితే చెప్పండి ఓకే. వస్తాను. లేదంటే ఏమన్నా కావాలంటే పంపిస్తాను మనిషిని హ్మ్. అని టచ్‌లో ఉన్నాడు. ఆ బాండింగ్ ఉంది గాబట్టి కొద్దిగా ఇప్పటికి కొనసాగుతుంది. అప్పుడు మీరెళ్లారమ్మా హాస్పిటల్‌కి? నాకు ఫోన్ వస్తానే ఎమ్మటే తెల్లారుజామున 3కి వచ్చింది మేడం ఫోను. ఓకే. అప్పుడే వెళ్ళిపోయాను మేడం అక్కడికి. అప్పుడే వెంటనే ఎక్కడ? ఎమ్మటే తిరుపతా? ఆ! తిరుపతి మేడం. అప్పుడే వెళ్ళాను. హ్మ్. నేను వెళ్తుంటేనే బిల్లులేస్తాండ్రు డాక్టరు. హ్మ్. బిల్లులేస్తంటే నేను ఫోన్‌లోనే మా ఊర్లో ఉండే వాళ్ళనందరిని నలుగురిని లేపా. ఓకే. ఫోన్ చేసి లేపుతానే నాకింత అమౌంట్ కావాలంటే ఒకరు 40,000, ఒకరు 20,000, ఒకరు 30,000 హాస్పిటల్‌కే పంపిస్తా వచ్చిండ్రు. ఓహ్! హ్మ్. సూపర్. అంటే హ్మ్. ఆ టైంలో మీరు ఫోన్ చేస్తే ఆ! డబ్బులిచ్చేవాళ్ళున్నారా? చేశాను. మమ్మీకి ఊర్లో మంచి పేరుంది. పేరుంది. హ్మ్. ఈ యానిమేటర్ అందరికి లోన్‌లు అవన్నీ ఇప్పిస్తా ఉంటది. డబ్బులేం తీసుకోదు. హ్మ్. సో, అందరికీ మమ్మీ అంటే కొంచెం గౌరవం ఉంది. ఓకే. ఏ మా టైంలో దగ్గర డబ్బు లేకపోయినా చిటికెలో పడతది. ఏ మాది కాదు మళ్ళీ. ఏ టైంలో అయినా ఎనీ టైమ్. అది చాలా హ్మ్. గొప్పండి. మనం ఫోన్ చేసి డబ్బులడగంగానే మనకి ఆ! కావాల్సినట్టు 40,000, 50,000, 20,000 ఆ! ఇచ్చేవాళ్ళుంటే ఎస్. ఎంత పేరు సంపాదించుకుంటే వస్తదలా. కానీ 2 రోజులకే 2,00,000 అయింది మేడం అబ్బాయికి. మా దగ్గర మొన్నటిదాకా డబ్బు లేదు. ఓకే. కానీ మేమెప్పుడు డబ్బుకి ఇబ్బంది పడల. హ్మ్. సూపరసల. డబ్బు లేదు. కానీ ఎప్పుడు ఎప్పుడు ఇబ్బంది పడల. డబ్బుకి ఇబ్బంది మా పడలేదు. అమ్మాయి మ్యారేజ్‌కి గూడా హ్మ్. ఇంట్లో రూపాయి డబ్బు లేదు మేడం. 10,00,000. 10,00,000 మీ దగ్గర ఒక రూపాయి లేదు. కానీ పెళ్లి హ్మ్. ఒప్పేసుకున్నారు. అలా హ్మ్. ఎలా ఒప్పేసుకున్నారు? కొంచెం భయం ఉంటది కదా! ఆడపిల్లని పంపించాలంటే మన దగ్గర డబ్బులుండాలి, నగలుండాలి, బంగారం పెట్టాలి ఇవన్నీ వస్తాయి మా కదా! మమ్మీ దగ్గర ఉండేటియన్నీ ఇచ్చేసింది. ఎక్స్‌చేంజ్ చేసి కొంత అప్పు నా తీసుకొని దగ్గర కొంత ఉన్నింది మేడం నా బంగారం. మమ్మీ ఒంటి మీద ఉండే బంగారం మొత్తం ఇచ్చేసి, ఇంకా అప్పు తీసుకొని ఆ అమ్మాయికి కొత్త బంగారు చేపిచ్చింది. హ్మ్. హాస్పిటల్‌లో 2,00,000 అయినా గూడా వేరే వాళ్ళు పెట్టారు. మళ్ళా ఖర్చయిపోయింది. మళ్ళా మళ్ళీ ఇచ్చేస్తారా అందరికి? ఇచ్చేసాం. హ్మ్. ఇచ్చేసాం. ఇప్పటికేమైనా అప్పులున్నాయా మీకింకా? ఉన్నాయి. కొన్ని. ఉన్నాయి మేడం. ఉన్నాయి. బ్యాంకీలోనే ఉన్నాయి. బయటేం పెద్ద బాకీలు లేవు. ఓకే. బ్యాంకీలోనే అయి సగం తీరిపోయినాయి. అయిపోతా ఉంటది. హ్మ్. హాస్పిటల్‌లో కొడుకుని చూసినప్పుడు మీ రియాక్షన్ ఏంటమ్మా? ఒక మాటలో చెప్పాలంటే ఏం అది చెప్తారు? చెప్పలేము మేడం. ఆ బాధనేది చెప్పలేము. అంత కష్టపడి, హ్మ్. అంత పెంచిన తర్వాత ఆ! హాస్పిటల్‌లో ఉంటే, ఆ ఏమంత బాధనేది కష్టం చెప్పలేం. వచ్చింది వీడికి అని ఒక హ్మ్. బాధేస్తది గదా! ఎందుకండి? ఎందుకలా ప్రాణాల మీదకి తీసుకొస్తారు? అని నయం సరదానా మేడం పరానికి. అదేదో సంథింగ్ ఏదో సరే, ఇప్పుడు మిమ్మల్ని ఒక టిపికల్ క్వెషన్ అడుగుతాను నేను. ఆన్సర్ చెప్పండి నాకు. 2 సార్లు పెళ్లెందుకు జేసుకున్నారండి? నాకేదైనా 2 సార్లు అయితాయి మేడం. అదేంటి? నాకు యాక్చువల్లీ ఇద్దరమ్మలు, ఇద్దరు నాన్నలు. ఆ! నాకు చెయ్యి 2 సార్లు ఇరిగింది. మా ఇల్లు 2 సార్లు కట్టినము. నేను బైక్ 2 సార్లు కొన్నా. పెళ్లి 2 సార్లు చేసుకున్నా. నేను ఏ పని చేసినా 2 సార్లు పక్కా ఉంటది. ఏ పని చేసినా అది. సీరియస్‌లీ? సీరియస్‌లీ. కాదు ఇద్దరు అమ్మలు, ఇద్దరు యాక్చువల్లీ నాన్నలేంటి? మీకు ఐ డ్రీమ్ ఇంటర్వ్యూకి ఇద్దామని చెప్పి లాస్ట్ టైమ్ హైదరాబాద్ వచ్చా నేను. వ్లాగ్ ఉంటది ఆ! చూడండి. ఆ! అప్పుడు టైం కుదరలేదు. ఓకే. మళ్ళీ వచ్చిన రెండోసారి. నేను ఏదైనా రెండోసారి నాకు వర్కౌట్ అయితది. ఫస్ట్ సారి కన్నా గూడా. సీరియస్‌లీ? సీరియస్‌లీ. సో, ఇయన్నీ గూడా ఓకే అండి. ఇద్దరు అమ్మలు, ఇద్దరు నాన్నలేంటి? అంటే నేను చిన్నప్పుడు ఆ! మా మమ్మీకి ముగ్గురని జెప్పాను గదా! నేను అవును. చిన్నప్పుడు కొద్దిగా బొద్దుగా ఆడపిల్లలాగా ఉండేవాడిని. ఆ! మా మమ్మీ వాళ్ళుండే ఊర్లో ఆడపిల్లల్ని ఎత్తుకొని పోయేవాళ్ళు తిరుగుతున్నారని జెప్పేసి, మా బాబాయ్ వాళ్ళకి పిల్లలు లేరనమాట. మా ఓకే. రెండో బాబాయ్ అంటే మా నాన్న తమ్ముడు ఆ హ్మ్. బాబాయ్ వాళ్ళకి. హ్మ్. ఇంకా ఆళ్ళకి పిల్లలు లేరని జెప్పి నన్ను చిన్నప్పుడే తీసుకెళ్ళి ఆళ్ళు పెంచుకున్నారా? పెంచుకుంటా ఉన్నారు. సో, ఓహ్! ఇంక అప్పుడు వాళ్ళ అమ్మ, నాన్న, వీళ్ళ అమ్మ, నాన్న అట్లా ఇద్దరమ్మలు, ఇద్దరు నాన్నలు. 2 సార్లు చెయ్యెందుకిరిగింది? మీరు ఇంగ టీనేజ్ ఆహా! ఉన్నాయయితే. పడ్డారు. గట్టిగా పడ్డారు. హైదరాబాద్‌లోనే పడింది ఒకసారి ఇది దుర్గం చెరువు బ్రిడ్జ్ దగ్గర ఆ! మాల్ ఏది ఉండేది? కేబుల్ బ్రిడ్జ్. దుర్గం చెరువు ఇనార్బిట్ మాల్. ఇనార్బిట్ మాల్ టర్నింగ్ ఉంది గదా! ఆ! ఆ ఆ! టర్నింగ్ దగ్గరే పడింది. యూబర్, ర్యాపిడో ఏదో చేస్తన్నాయి. కృష్ణానగర్ దగ్గరికొచ్చానని చెప్పాను గదా! ఓకే. యూబరు, అప్పుడు ర్యాపిడో గూగుల్ బైకా చేసేవాళ్ళా మీరు? ఆహా! అది చేస్తా ఉండంగా యూబర్ చేస్తా ఉన్నా. బుకింగ్ అదే ఆమె బుక్ చేసుకునింది. ఆ! ఆమెను పికప్ జేసుకోవాలి నేను. ఓకే. సో, ఇంకెళ్తా ఉన్నా కుక్క దూరింది. ఆ డౌన్ ఉంది గదా! హ్మ్. టర్నింగ్ హ్మ్. డౌన్‌లో హ్మ్. అప్పుడు కుక్క దూరింది. జిమ్మన పడ్డారు. చెయ్యిరిగిపోయింది. ఫస్ట్ ఎవరున్నారప్పుడు మీకిక్కడ తోడు?
ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, రూమ్మేట్స్ ఉన్నారు కదా, వాళ్ళు వచ్చారా? వాళ్ళు వచ్చారు. అమ్మయ్య పోన్లేండి. 2 సార్లు జరిగింది. ఇంకా 2 సార్లు జరిగింది. 2 సార్లు ఇల్లు ఎందుకు కట్టారు? ఫస్ట్ మామూలు రేకుల ఇల్లు ఉన్నింది. ఆ! మళ్ళీ చిన్నగా దాన్ని పడగొట్టి కొంచెము మళ్ళా స్లాబ్ వేసినాం. మళ్ళీ ఓకే. మొత్తం రీమోడల్ చేసుకున్నాం కొంచెం. హుహు. హ్మ్. అందుకని 2 సార్లు అయింది అది హ్మ్. గూడా. కాదు 2 సార్లు అవ్వకపోతే అవ్వలేదు రెండోసారి అని చెప్పి మీరే బాధపడేలా పెళ్లి ఉన్నారేమో. కూడా ఆ భయంతోనే చేసిండ్రు రెండోసారి. మళ్ళా ఇంకొక ఏమన్నా చేసుకుంటారేమో అని. నిజమా ఆ, అమ్మ? నిజం మేడం. ఆ! అంటే అట్లా కాదు మేడం. మంగళవారము ఆ! మంగళవారం తాళి కట్టాడు మేడం. ఆ! మంగళవారం తాళి కడితే సెకండ్ మ్యారేజ్ ఉందని మాకు బాపనే చెప్పారు. స్వామి చెప్పారు. అది ఓకే. కాక మనకు రియల్ లైఫ్ లో కూడా రెండోసారి అనేది కామన్ గా వస్తుంది. అందుకని ఆచారం. ఇంక రెండోసారి ఇంక మళ్ళా చేసినాం మేడం అమ్మాయిని. రెండోసారి మళ్ళీ చేసారు. ఉమ్. మంగళవారం ఎవరు చేసుకోరు మేడం. హ్మ్. అందుకని చేసాం మనం. నా ఛానల్ పెట్టింది మంగళవారం మేడం, 999 ఇండియా. నాకు మానిటైజేషన్ అయింది మంగళవారం. హ్మ్. నాకు మంగళవారం అంటే చాలా బాగా ఇష్టం. అవును. హ్మ్. కరెక్ట్. మంగళవారం అనుకుంటారు గానీ చాలా బాగా నాకు కలిసొస్తది. మంగళవారం చాలా బాగా ఇష్టం. నాకు మంగళవారం అంటే నేను ఓకే. ఎవరైనా నన్ను సలహా అడిగినా కూడా నేను మంగళవారం స్టార్ట్ చేయరనే చెప్తా నేను. హ్మ్. ఆ! కానీ మీరు మంగళవారం ఎందుకు పెళ్లి చేసుకున్నారు అసలు అంత అర్జెంట్‌గా? అంత అర్జెంట్‌గా అంటే లవ్ మ్యారేజ్ కదా మేడం. హ్మ్. ఇంక లాగ్ చేయకూడదు. లాగ్ చేయకూడదు చేసేసుకోవాలి ముందు అని జెప్పేసి. ఆ! అప్పుడు ఎవరైనా ఉన్నారా అసలు మీకు తోడు? ఎవరు మా అమ్మ పిలిచి "మా ఇటు రామ్మా" అని చెప్పినా. ఇదో మీ కోడలు అని చెప్పినా. అవునా సరేలే అనేది అంతే. సీరియస్‌లీ? మీ ఫస్ట్ నిజమైన రియాక్షన్ ఏంటి జెప్పండమ్మా? మీకిట్లా ఒక ఫస్టే అమ్మాయిని ఫోన్‌లో తీసుకొస్తున్నాం. పరిచయం అయినప్పుడే నాకు చెప్పారు మేడం. ఓకే. ఇట్లా నేను ఫస్టే ఎక్కడైనా మాట్లాడమంటావా అని అడిగాను మేడం. నేను ఇట్లా ఒక అమ్మాయితో మాట్లాడుతున్నానంటే హ్మ్. అప్పుడు నాకు చెప్పారు. ఇట్లా ఒక అమ్మాయితో మాట్లాడుతున్నానంటే, సరే నా సైడ్ ఓకే. నీకేది సంతోషమైతే అదే సంతోషం అన్నా. హ్మ్. సరే ఇంగా కొద్ది రోజులు పోయిన తర్వాత ఒకరికొకరు అర్థం చేసుకొని చేసుకుంటానన్నాడు. హ్మ్. మళ్ళా ఏకంగా నాకు తెలియకుండానే తెచ్చేశారు. నాకు తెలీదు. తీసుకొచ్చేసారు. తిరుపతికి మా కూతురోళ్ళింటికి తెచ్చినారు. నాకు హ్మ్. ఫోన్ చేశారు. హ్మ్. నేను అక్కడికెళ్ళాక చూసా. ఫస్ట్ కొంతసేపు ఆవేశం అనేది ఉంటుంది. ఉంటది. మళ్ళా కూల్ అయ్యి నేనే ఇంక ఇద్దరిని దగ్గరికి తీసుకున్నా. ఓహ్! ఫస్ట్ కోపమొస్తది. హ్మ్. ఆటోమేటిక్‌గా రావాలి. మన బ్లడ్ అది. తెలుగు వాళ్ళ హ్మ్. బ్లడ్. లవ్ మ్యారేజ్ అనగానే అసలు నువ్వెలా చేసుకుంటావురా అసల? కత్తిరెడ్డి లేయాల. కత్తులు, కటార్లు ఏమైనా వచ్చాయండి మీ వెనక? లేదు మేడం. నిజం చెప్పండి. ఎవరైనా సినిమాలో వాళ్ళు పరిగెడతా ఉంటారు గదా! కార్లు ఇట్లా. ఏం లేదు. అలాంటియేం లేవు. కానీ మీదేమో ఇటు సైడ్ కడప సైడు. అక్కడెక్కడో వైజాగ్‌లో ఉన్న అమ్మాయి ఎలా సెట్ చేసుకున్నారు? ఇన్‌స్టాగ్రామ్ అంతే మేడం. జస్ట్ ఇన్‌స్టాగ్రామ్. మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక 100 మందో, 1000 మందో, 1,00,000 మందో ఫాలోవర్స్ ఉంటారు కదా! వై ఓన్లీ హర్? ఎందుకు ఆవిడ మాత్రమే? ఫిల్టర్ చేశాను నేను ఒక 1 ఇయర్ ఫిల్టర్ అంటే చేశాను. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉండే అమ్మాయిలందరి పేర్లు తీసుకొని కాదు. ఆ! నాకు మెసేజ్ రిక్వెస్ట్‌లు పెడతారు కదా! లవ్ ప్రపోజల్స్ ఏమన్నా చేస్తా ఉంటారు కదా! ఇన్‌స్టాగ్రామ్‌లో మీకు అవి వచ్చేవా? వచ్చే ఎప్పుడైనా చెప్పారా మీకు? అమ్మ ఇట్లా ఒక అమ్మాయి నాకు నేనేమి సీరియస్‌గా తీసుకోలేదు కదా మేడం. ఓకే. ఇప్పుడు ఈ అమ్మాయినొక్కటే చెప్పారు. చెప్పారు. హ్మ్. వచ్చినప్పుడు వాళ్ళని కొద్దిసేపు ట్రావెల్ చేస్తాము. ఆళ్ళు మన మైండ్ సెట్‌కి వాళ్ళకి నాకు బేసిక్‌గా కోపం ఎక్కువ కొంచెం. కొంచెం కాదు చాలా. అవునా? ఓపిక తక్కువ, కోపం చాలా ఎక్కువ. ఓకే. సో, మనల్ని అర్థం చేసుకొని ఉండే అమ్మాయి గావాలి అనే ఉద్దేశ్యంతో మనకి ఎవరన్నా రిక్వెస్ట్ పెట్టినా, ఇదొచ్చినా, ప్రపోజల్స్ వచ్చినా కొద్ది రోజులు వెయిట్ చేసి, ఫిల్టర్ చేసి హ్మ్. లాస్ట్‌కు ఇక్కడ ఆ అమ్మాయి పేరేంటి చెప్తారా? నాకు 'శశ్విక'. ఓకే. ఈ చిక్కు చిక్కెంటుకల అమ్మాయి అని జెప్పేసి చిక్ పిలవడం గూడా మీరు అలానే పిలుస్తారు కదా! హ్మ్. ఎక్కడ పేరసలు జెప్పట్లేదు. అంటే అందుకని లైవ్‌లలో ఎక్కడైనా చెప్తాం గానీ, ఇంక క్యారెక్టర్ నేమ్ అదే గాబట్టి మేబీ అదే జెప్పాలి. హ్మ్. ఇంకా మళ్ళీ కొత్తగా ఇంట్రొడ్యూస్ జేస్తే అదేదో కొత్త క్యారెక్టర్ లాగా అనిపిస్తది జనాలకి. అదే చిక్కు అంటేనే వాళ్ళ మైండ్‌లో ఒకటి ఎలుగుద్ది బల్బు. చిక్కెంటుకలమ్మాయిరా అని. అందుకని చిక్కు మీరు అట్లా. నిజం జెప్పండి. ఆ అమ్మాయిని అనుకున్న తర్వాతే చిక్కెంటుకల అమ్మాయి అని పెట్టుకున్నారు గదా! ఇట్లా లేదు. క్యారెక్టర్. చిక్కు అనే ప్రాసెస్‌లోనే అమ్మాయి పరిచయమైంది. ఓకే. ఇంగ కొంచెం చూడడానికి అట్టే ఉంది కాబట్టి మేబీ పెట్టినామేమో. ఎట్టో అది అట్ట కలిసిపోయింది మేడం తెలీదు. మీరు విన్నారా ఇప్పుడు ఏమన్నారో? అట్లానే నేనేమన్నా మీరు అడిగిన క్వెషన్‌కే ఆన్సర్ అలానే వచ్చింది. ఆయనేమన్నాడు? హ్మ్. చిక్కెంటుకల అమ్మాయి అంటే చూడ్డానికి అలానే ఉంటది గదా! అందుకే పెట్టానని అన్నారు మీరిప్పుడు ఆ పేరు. ఆవిడ జూస్తారు గదా ఇంటర్వ్యూ. చెప్పండి మీరు తర్వాత. చిక్కెంటుకల అమ్మాయిలాగా కనిపిచ్చావు నువ్వు. నేను అందుకే పెట్టాను ఆ పేరు అన్నారిప్పుడు మీరు. హ్మ్. నేను గొడవ పెడుతున్నా మీ ఇద్దరికి. ఏం గాదు ఆ మేడం. అమ్మాయి మేము ఏం రోజు ఫీల్ కాదు. కొట్లాడుకుంటానే ఉంటాం. అమ్మాయి ఏం ఇబ్బంది ఏం అనుకోదు. లేదు. అనుకోదా? ఏం పట్టించుకోదు. రోజు కొట్లాడుకుంటానే ఉంటాం. అదేం పెద్ద రోజు కొట్లాడుకుంటారు నిజంగానే. మామూలే ఊరక సరదాగా సరదాగా. కొట్లాడుకుంటారు అంతే. ఆ అమ్మాయి ఏమో ఎన్నేం పట్టించుకోదు. హ్మ్. మరి సెకండ్ మనం పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఎక్కువ మందిని పిలవలేదు. కనీసం మమ్మల్ని కూడా పిలవలేదు. సబ్‌స్క్రైబర్స్‌ని ఎవరిని పిలవలేదు. మేడం ఒకటి నిన్న లైవ్‌లో జెప్పాను. హ్మ్. ఇంకా చేయలేదు ఆ పని. నేను ఎక్కువ హడావిడిగా, ఎక్కువ
ఎక్కువ ఖర్చు పెట్టి నా కళ్ళు మూసి తెరిస్తే అయిపోద్ది పెళ్లి. దానికోసం నేను లక్షలు ఖర్చు పెట్టాల్సినంత అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర హ్మ్. డబ్బులు లేదు. నాకు హాస్పిటల్ ఖర్చు, ఇది ఖర్చు ఇవే నాకు ఆ అమ్మాయికి సరువు తీపియడానికి నా దగ్గర ఉన్న నేను దాచుకున్న డబ్బులంతా అయిపోయినాయి ఫస్ట్ పాయింట్. ఓకే. ఇంక నేను ఎక్కువ లక్షలు ఖర్చు పెట్టి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. బట్ అంత అవసరం లేదనిపించింది నాకు. అరే నేను ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంత అనుకుందాము. హ్మ్. దీంట్లో నేను పెళ్లి ఆర్భాటంగా చేసుకునే దాని బదులు ఒక సగం పెళ్ళికి పెట్టుకొని, ఒక సగం ఏదన్నా అనాథాశ్రమంలో పిల్లోళ్ళకి ఏమన్నా ఒక పూట మా అన్న పేరు మీద గాని, నా బర్త్‌డే గాని ఏదో ఒక పూట పిల్లోళ్ళకి పెడితే తృప్తిగా ఉంటది కదా! ఆళ్ళతో పాటు కలిసి భోజనం చేస్తే ఆళ్ళకి ఒక పూట పెడితే, హ్మ్. అక్కడ అయ్యే ఖర్చేదో ఇక్కడ పెడితే నాకు బావుంటదనిపించింది. సో, అందుకని సింపుల్‌గా చేసుకున్నా. ఆగస్ట్‌లో గాని అట్లా ప్లాన్ జేయాలి. అంటే యాక్చువల్‌గా మేలో అట్లా ఇద్దామనుకున్నా గానీ, అనాథాశ్రమంలో ఈ హ్మ్. సెలవులకు ఊర్లకు ఎళ్ళింటారు గదా! ఓకే. సో, స్కూల్స్ ఓపెన్ చేసినాక ఎళ్దాంలే అనుకున్నాము. సో, అది కొద్దిగా పోస్ట్‌పోన్ పడింది. ఇంకా ఆగస్ట్‌లో గాని అట్లా ప్లాన్ జేయాలి మేడం. అంతే. మంచి ఆలోచనే అది. ఏముంది ఇప్పుడు పెద్ద ఆ హంగు ఆర్భాటాలు పెట్టి చేసుకునేది ఏమొస్తది? ఏమి రాదు. ఫోటోలొస్తాయేమో ఒక 4. ఆ ఫోటోలు ఎట్లా పిల్లలకి కొద్దిగా తీసుకుపోతారు? అన్నం పెడితే కొద్దిగా ఆళ్ళు కడుపు నిండా నేనేమో తింటారు గదా! చెప్పా మేడం. హ్మ్. మళ్ళా చేసుకోరు కదా! హ్మ్. మన శక్తికి తగ్గట్టు మనం బానే చేస్తాము. హ్మ్. ఇబ్బంది లేదు నీకు. ఒక హ్మ్. 5,00,000 నేను పెడతానని చెప్పా మేడం. హ్మ్. ఇనలేదు మా అబ్బాయి. హ్మ్. హ్మ్. అమ్మ చూడండి మీకు ఫస్ట్ నుంచి కూడా ఏది తక్కువ కాకూడదు. అన్నీ ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి, ఒక అన్నీ ఇవ్వాలి. వయసొచ్చిన తర్వాత డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఆలోచన. కొద్దిగా నేను ఒక రూపాయి పెట్టాలంటే 100 ఆలోచిస్తా మేడం. హ్మ్. నా ఎంబీఏ సీరీస్ చూస్తే కొంచెం అర్థమైద్ది ఓకే. వ్యాపారంకి. హ్మ్. 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 అంటే రియల్ లైఫ్‌లో మరీ అంత ఉండదు గానీ, అనవసరమైన వాటికి అంత అవసరం లేదు. దీని బదులు యూజ్ అయ్యేది ఏమన్నా ఇంకోటి తీసుకోవచ్చు గదా! హ్మ్. ఇప్పుడు మైండ్ అట్టెళ్తుంది. ఒకప్పుడైతే దుబారుగా ఖర్చు పెట్టేవాడిని. ఓకే. ఇప్పుడు కొంచెం డబ్బులు తగ్గిచ్చారు. ఆదా చేయాలి. ఖర్చు పెట్టడానికి చేతులు రావట్లే ఫస్ట్ పాయింట్. వృధాగా భయమేస్తుందా? భయమేస్తుంది. కదా! ఆ! ఒక సర్టెన్ పాయింట్ వచ్చాక భయమేస్తది. అప్పుడు భయమేస్తుంది. పేరెంట్స్ పెట్టరా ఏం కాదు ఖర్చు పెట్టు అన్నా ఇంతకుముందు నేను మా అమ్మని అడిగి డబ్బులు ఇప్పించుకొని జలసాలు చేస్తా ఉన్నా. హ్మ్. ఇప్పుడు నేను సంపాదించేటప్పుడు మా అమ్మ కానీరా ఏమైద్ది ఏం కాదు కానీ అంటేనే వద్దులే అమ్మ. ఉన్నీళ్ళు దేనికో దానికి ఉంటాయిలే. అంటే మనం సంపాదించి మన చేతిలో ఒక రూపాయి పుట్టడం స్టార్ట్ అయిన వాల్యూ తర్వాత తెలుస్తది కదా! రూపాయి ఎక్కడి నుంచి పుడుతుంది? దానికోసం ఎంత కష్టపడుతున్నా నేను. ఒక్క సెకండ్‌లో అయిపు చేస్తే ఎలా? మళ్ళా నేను అంత కష్టపడాలా ఆ రూపాయి కోసం అని ఉంటది కదా! హ్మ్. సో, అందుకు అప్పటినుంచి ఆలోచించడం మొదలుపెట్టారు. ఆలోచించడం మొదలుపెట్టాను. నైస్. అప్పటిదాకా అమ్మే గదా సంపాదించేది పెట్టేద్దాం ఏం ఏ గాదన్నట్టుండే. కొడుకైనా బేసిక్‌గా అట్లే ఉంటాడు. మనకి టీనేజ్ ఆ వయసులో చిల్లర కొద్దిగా అటు ఇటు తిరుగుతా అందరిని అనట్లేదు నేను మళ్ళా. హ్మ్. ఉండేవాళ్ళు. నేను అట్లే ఉన్నా కొద్దిగా. హ్మ్. టీనేజ్ అప్పుడు కొద్దిగా అల్లరి చిల్లర జులాయిగా అటు ఇటు డబ్బులంతా బాగా ఖర్చు పెట్టడము, ఎంజాయ్ చేయడము, ఓకే. తిరగడము. సో, ఒక ఏజ్ వచ్చిన తర్వాత అన్నీ ఆపేసి హ్మ్. సెట్ అయిపోయారు. సమాజమే మనకు పోను పోను నేర్పించేస్తది. అది మాత్రం నిజం. అంద ఖచ్చితంగా. నాకైతే సమాజమే నేర్పించింది అన్నీ. హ్మ్. హ్మ్. మీరు నేర్పించలేదమ్మా? అంటే వీళ్ళు చెప్పితే ఇది మనం జోక్ ఊరికే అడిగానండి. తల్లిదండ్రులు చెప్తే ఎప్పుడూ హ్మ్. ఆహ్, వినరు. ఫస్ట్ పాయింట్ పిల్లోళ్ళు. మనకి అన్నదమ్ములు దెబ్బ చెప్పిన పడాలి. దెబ్బ పడాలి. దేవునికైనా దెబ్బే గురువు అంటారు గదా! అట్లా బయట తగిలితే వాడు తెలుసుకుంటేనే ఎక్స్‌పీరియన్స్ అయితేనే హ్మ్. ఆహ్, తెలుసుకోగలుగుతాడు. ఏంటి అనేది వాట్ ఈస్ లైఫ్ అనేది కొద్దిగా ఐడియా వస్తది అంతే. ఓకే. కానీ మీరు యూట్యూబ్ పెట్టిన తర్వాత మీ గ్రోత్ కళ్ళారా చూసిన వ్యక్తులు చాలా మంది ఉండుంటారు. అంటే బైక్ నుంచి కారుకొచ్చారు. మీ అమ్మ మీ చెల్లి పెళ్ళికి మొత్తం బంగారం అంతా తీసిస్తే, మీ అమ్మని తీసుకెళ్ళి మళ్ళీ హ్మ్. లేదు మా అమ్మకేం లేదని జెప్పేసి మీరు మీ మమ్మీకి అవును. బంగారం కొనిచ్చడం గాని, లేకపోతే మీ వైఫ్‌కి బంగారం కొనిచ్చడం గాని, మొన్న ఈ మధ్య ఏదో గిఫ్ట్ కూడా హ్మ్. ఇచ్చినట్టున్నారు గదా! ఇలా కొనిచ్చడం, ఒక్కొక్క రూపాయి కూడబెట్టి, దాచిపెట్టి వాళ్ళకిచ్చేస్తుంటే మీ మీద మీకు కొంచెం గర్వంగా ఏమైనా అనిపిస్తుందా అట్లా? ప్రౌడ్‌గా ఉంటది మేడం. హ్మ్. కంపల్సరీ ఉంటది. ఓకే. ఫస్ట్ ఎప్పుడు అనిపించిందంటే ఫస్ట్ టైమ్ నేను ఇంట్లోకి వాటర్ ప్యూరిఫైయర్ ఫిట్టింగ్ చేసిన. ఓకే. ఆ రోజు ఏదో 10,000 పెట్టి చేపించినా కూడా ఏదో ఇదొచ్చేట అంటే నా డబ్బులతో నా సొంతతో వస్తువు ఇంట్లోకి తెచ్చినాను. హ్మ్. మనం పెద్దోళ్ళమైనాంరా అనుకోని వెనక్కి తిరిగి. హ్మ్. అట్లా ఉంటది కొద్దిగా ప్రౌడ్ మూమెంట్ ఉంటది. ఓకే. మీరే హ్మ్. జూసుంటారు గదా! కష్టపడే స్టేజ్ నుంచి ఒక్కొక్కటి, ఆ! ఒక్కొక్కటి కొనుక్కుంటున్నారు. ఫస్ట్ కార్ గొన్నప్పుడు ఎలా ఉండింది ఆ మూమెంట్? నేను తీసుకునేది సెకండ్స్‌లో మేడం. ఓకే. సెకండ్స్‌లో అయినా ఏదైనా ఇష్టపడే తీసుకుంటాం కాబట్టి ఆ మూమెంట్‌ని ఎంజాయ్ చేస్తాం కంపల్సరీ. అదొక ఆ! ఇల్లు అనేది ఎట్లుంటదో ఒక్కొక్క స్టెప్ ఎదిగే కొద్దీ హ్మ్. ఇప్పుడు పెళ్లయింది. బైకులంటే ఇద్దరమే ఎళ్ళగలుగుతాము. హ్మ్. సో, కారుంటే ఆటోలు, బస్సులు ఇవన్నీ మారుతా ఎళ్ళాలంటే మనం సంపాదించేది దేనికి? మనం ఎంజాయ్ జేయాలి. ఉన్నది చిన్న లైఫు. ఎన్ని హ్మ్. రోజులుంటామో తెలీదు. ఎప్పుడు పోతామో తెలీదు. అవును. ఉన్నన్ని రోజులు ఎంజాయ్ జేయాలి. ఇన్ని రోజులు మా అమ్మ కొన్ని వేల లక్షల కిలోమీటర్లు నడిచి మమ్మల్ని కాళ్ళతో ఇంతటోళ్ళని జేసింది. హ్మ్. సో, ఇప్పుడు మా అమ్మని కారులో తిప్పుదాము. హ్మ్. అనే ఉద్దేశ్యంతో కారు తీసుకున్నాం.
సో ఇంకా మా అమ్మ జాబ్ కూడా మానేయమని చెప్పిన ఆమె రాలేనంటుంటే తిప్పాలని చెప్పేసి. ఓకే. సో అందుకే ఇంటర్వ్యూకి కూడా చక్కగా పట్టుకొని వచ్చి ఇంకా ఇంటర్వ్యూ చెప్తాను కొద్దిగా హైదరాబాద్ మొత్తం తిప్పి చూపియాల. ప్రౌడ్ గా అనిపిస్తుంది అమ్మ అంటే కొడుకు చిన్నప్పటి నుంచి ఇట్లా చూసి చాలా ఎదుగుతుంటే? హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది మేడం. నిజంగా మనం బిడ్డలకు మనం సంపాదించి ఇవ్వడం కంటే బిడ్డలు మనకి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం మేడం. నడుచుకుంటూ తిరిగే వాళ్ళ మీరు ఎప్పుడు నడిచే చేసేదాన్ని నేను. ఎన్ని 4 డ్యూటీలు కూడా చేసేదాన్ని నేను అప్పుడు. మా మమ్మీ రోజుకి 10-20 కిలోమీటర్లు తిరుగుతూనే ఉంటది, ఊరంతా చిన్న తిరుగుతానే పిల్లలప్పుడు 4 డ్యూటీలు చేసేదాన్ని నేను. అబ్బో. ఒక డ్యూటీనే నమ్ముకోలేదు నేను. ఎప్పుడు నడిచే వరకే నేను చేసేది, ఎప్పుడు నడుస్తానే ఉంటాను. నడిచి నడిచి అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఎవరినైనా మార్చాలి, అది ఆడపిల్ల గురించి మార్చాలంటే నడవాలి, ఇటు మీరు పనికి పోవాలంటే నడవాలి, పొలం పని అంటే నడవాలి, నడవాల్సిందే. అంత కష్టపడుతూ చూసారు కాబట్టి ఇప్పుడు అంత ఆనందంగా ఉంచాలి ఆవిడని అనుకుంటున్నారు మీరు. అంతే ఆనంద పెడుతున్నాడు. మీకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడా, ఆయన వైఫ్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడా? నాకే ఎక్కువ ఇస్తాడు మేడం. అమ్మాయికి కూడా తక్కువ అయితే ఏం చేయడు, ఇద్దరిని సమానంగానే చూస్తాడు. కాకపోతే నాకే కొంచెం ఎక్కువ. మీ మదర్ ఎక్కువ ఇష్టమా, చిక్కు ఎక్కువ ఇష్టమా? ఫస్ట్ అమ్మ, తర్వాత వైఫ్. అందుకే నేను ఒక్కరే అని అడిగా. అందుకే అమ్మ, ఫస్ట్ అమ్మ, మళ్ళా ఎవరికి అసలు ఏం లేకపోతే నేనే లేను కదా, మళ్ళీ చిక్కు నుంచి వస్తుంది ఫస్ట్ పాయింట్. కరెక్ట్ కదా. డ్యూటీ కూడా మానిపించేశాడు. అనిపించేసి మే 20న లెటర్ ఇచ్చేసా మేడం. మొన్ననే లెటర్ ఇచ్చేసా. అంతే, ఒక 20-30 రోజులు ఏమంటుంది. లెటర్ ఇచ్చేసా, తనే మానిపించాడు. నన్ను ఇంకా కొద్ది రోజులు చేస్తామని అన్నా కూడా ఒప్పుకోలేదు. లెటర్ ఇచ్చేంత వరకు ఒప్పుకోలేదు. నువ్వు కష్టపడినాళ్ళు కష్టపడినావు, ఇప్పుడు మేము సంపాదించే ఏజ్ వచ్చినప్పుడు నిన్ను కష్టపెట్టడం అది మాకు మంచిది కాదు అని నేను లెటర్ ఇచ్చేంత వరకు ఒప్పుకోలేదు. ఓకే. అసలు ఎంత ఆనందంగా చెప్పుకుంటున్నారు చూసారా? ఎక్కడికైనా టూర్కి వెళ్దాం, కార్ తీసుకునిందే అందరం ఫ్యామిలీకి ఏమైనా తిప్పాలా అనే ఉద్దేశంతో. ఎక్కడికైనా వెళ్దాం రమ్మా అంటే నాకు ఆ పని ఉందంట, కొన్ని షిరిడి వెళ్దాం రమ్మా అంటే నాకు ఆ పని ఉంది, కొన్ని తిరుపతి వెళ్దాం రమ్మా అంటే నాకు ఈ పని ఉంది. అసలు ఆ పనే తీసిపారు తప్పితే ఒక పని అయిపోద్ది కదా అని చెప్పేసి ఇచ్చేసే లెటర్ అవసరం లేదు, నువ్వు నీకు ఆడిచ్చే 10,000 8,000 ఏదో మనం ఇంకో వీడియో చేసుకుంటూ వస్తుంది, ఇంకా నువ్వు ఇన్ని రోజులు కష్టపడిన చాలు, ఉన్న రోజులు ఇప్పటి నుంచి నువ్వు ఎంజాయ్ చేయి లైఫ్ ని, ఎక్కడికైనా తిరగాలనుకుంటే తిరుగు, లేదంటే ఎక్కడికైనా పోవాలనిపిస్తే చెప్పు పోదాము, ఎంజాయ్ చేయి లైఫ్ ని, మంచిగా టీవీ పెట్టుకొని చూస్తా ఉండు వీడియోస్, ఇన్ని రోజులు కష్టపడించాలి, ఇప్పటి నుంచి బాగా లైఫ్ ని ఎంజాయ్ చేయి అని చెప్పేసి. మీరు మీ మమ్మీ రూమ్ లో ఏసీ ఎందుకు పెట్టించలేదు మీరు? అది ఇప్పుడు పెట్టించింది కాదు మేడం, అది నాకు పెళ్లి కాకముందు నేను నా స్టార్టింగ్ ఫస్ట్ వీడియోలో కూడా ఉంటది, ఏదన్నా ఇంట్లో వీడియో చూడండి, స్టార్టింగ్ ఫస్ట్ 2019-20 నుంచి ఉండే దాంట్లో కూడా ఉంటది. అప్పుడు అందరం ఒకే రూమ్ లో పడుకునే వాళ్ళము. ఇప్పుడు పెళ్లి అయినాక బెడ్రూమ్ లో ఒక ఏసీ కావాలని ఉంచుకున్నాను, ఒక ఏసీ కావాలని ఉంచుకోలేదు, ఆడునింది ఇంకా ఇంకా దాని నుంచి ఏం చెప్పాలా. నైట్ అక్కడే పడుకుంటాలే మేడం నేను, నైట్ అక్కడే పడుకుంటా, ఏసీలోనే పడుకుంటా కలిసి. మీరు బావా అంటే అక్కడ ఏం వేసుకోవాలండి నేను? అయ్యో రామ. అంటే మీ కామెంట్స్ లో అడుగుతుంటారు కదా, మీ మమ్మీకి ఏసీ పెట్టించలేదు నువ్వు అని, అందుకని ఊరికే నేను సరదాగా అడిగాను తప్ప. మధ్య పర్లేదు, వాళ్ళకి కూడా చెప్పి మన 2 రూమ్ లో 2 ఏసీలు పెట్టించుకుని అంత స్తోమత మనకు లేదు, అందరం ఒకే రూమ్ లో పడుకుంటాం బ్రో ఈ మధ్య ఏంది కావాలంటే వాళ్ళ కోరిక మేరకు ఇంకొక ఏసీ కావాలంటే డబ్బులు సంపాదించి పెట్టిస్తాలే బ్రో అని చెప్పి. వాళ్ళ కోరిక మేరకు ఏముంది ఇప్పుడు వాళ్ళని అడగండి డబ్బులు. ఎందుకు మనం తీపెళ్ళాం మనమ్మకి. మనమ్మ అన్నారు ఇప్పుడు, అంటే నాకు కూడా అమ్మే, అలానే వాళ్ళకి కూడా అమ్మే, అందరూ కలిసి పెట్టిస్తారు. అయితే తలా ఒక 5,000 ఫోన్ పే చేయండి. తలా ఒక 5,000 వేస్తే ఎంత వస్తుందో తెలుసా? తలా ₹1 చేయండి అయ్యా, నెంబర్ కూడా చెప్పేస్తారు ఒకటి. ఓకే. సో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ మీ పూర్తి లైఫ్ లో ఏదైనా ఒక్క మూమెంట్ ఏం చెప్పగలరు? అలా ఇద్దరు సపరేట్ గా చెప్పండి, మీరు ఆలోచించండి. మీ చిన్నప్పటి నుంచి జీవితంలో మీకు మంచి హ్యాపీనెస్ ఇచ్చిన ఒక మూమెంట్. హ్యాపీయెస్ట్ అంటే ఇంకా నేను అనుకునే దానికి రీచ్ కాలే మేడం, వచ్చినప్పుడు ఫస్ట్ మీకే చెప్తా. ఇంకా అనుకున్న దానికి రీచ్ గా మంచి పెళ్లి చేసుకున్నారు, మంచి కారు కొన్నారు, అమ్మకి నగలు చేపిస్తున్నారు, ఇంకా ఎక్కడ సాటిస్ఫై అవ్వలేదు, ఏంటి మీ డ్రీమ్ ఏంటి? అది కూడా చెప్పరా? సినిమా తీయాలా? చూద్దాం మేడం, ఫ్యూచర్ లో ఏదో ఒకటి చేద్దాం. అది అది ఏం సినిమా? బిజినెస్ మ్యాన్ అనుకుంటా, మహేష్ బాబు గారు. ఏలేస్తాను ముంబైని. అంత లేదు కానీ ఇంకా మంచి పొజిషన్ కి వెళ్ళాలి. ఇది జస్ట్ నేను ఆ సక్సెస్ అనేది ఒక రూట్ లో ఉన్నా అంతే, ఇంకా మనం అవ్వాల. సక్సెస్ అయినప్పుడు నాకు ఎక్కువ ఆనందం వేసిందంటే, సారీ మా వైఫ్ కి 2 సార్లు తీపిచ్చాను, నాకు అప్పుడు అంత ఆనందం అనిపించలేదు, కానీ మా అమ్మకి సరుడు తీయించినప్పుడు మా అమ్మ మెల్ల అది వేసేంత వరకు నేను సరిగా నిద్ర కూడా పోలా.
మా అమ్మ మంగళవారం అని ఇలా మంగళవారం అని ఏదో పొద్దున వేసుకుంటాలే అని చెప్పింది. ఇంకా నాకు నిద్ర కూడా పట్టలేదు. రాత్రి అదే పనిగా పోయి తీపిచ్చాను, నువ్వు ఈ రోజు తీసుకోవాల్సిందే అని చెప్పి. అయ్యో ఈ రోజు వద్దు, రేపు వేసుకుంటా, రేపు మంచి రోజు అనింది. అయ్యో రాత్రి అంతా నిద్ర కూడా పట్టలేదు. మళ్ళా పొద్దున్నే లేచి మళ్ళా దేవుని కాడ అని చెప్తా, దేవుని కాడ పెట్టి లాగ్ చేస్తుంది మా అమ్మ, నువ్వు వేసుకోమో ఫస్ట్ మళ్ళీ కావాలంటే ఆడైనా పెట్టుకొని చెప్పి. అప్పుడు నాకు ఆ రోజు మా అమ్మ తీసి ఇచ్చేటప్పుడు ఎంత బాధపడినానో దానికి డబుల్ ఆనందం ఆ రోజు అనిపించింది. అప్పుడు ఫస్ట్ కూడా మంగళవారం తీసుకున్నారు చూసారా మీరు? మీకు నా నేను మంగళవారం వదిలినా, మంగళవారం నన్ను వదలట్లే. నా రెండోసారి పెళ్లి జరిగినా కూడా కార్యక్రమాలన్నీ మంగళవారమే జరిగినాయి మళ్ళా. మంగళవారమే జరిగాయి. బాబా సో మీరు చెప్పండి, మీకు హ్యాపీయెస్ట్ మాకు హ్యాపీ అంటే చిన్నప్పటి నుంచి నాకేం హ్యాపీ ఏం లేదు మేడం. అంటే పిల్లలు చిన్నప్పటి నుంచి నేను కష్టపడుతూనే ఉన్నా. ఇంక ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ ఎదుగుతుంటే మా అబ్బాయి నాకు వస్తువులు తీసేయడం అయితే, ఇంట్లో ఒక్కొక్కటి తీసుకోవడం అయితే నాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది మేడం. ఇప్పుడు హ్యాపీగా ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఓకే. చిన్నప్పటి నుంచి అంత కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు చాలా కొంచెం ఆనందం. చాలా మేడం, చాలా చాలా కష్టపడ్డాం మేడం. 25 ఏళ్ళు సాకింది మేడం నన్ను. మొన్నటి వరకు మా అమ్మే చూసుకునింది. డబ్బులు ఒక ఏజ్ వచ్చిన తర్వాత పేరెంట్స్ ని డబ్బులు అడగాలన్నా, లేదంటే పేరెంట్స్ ఇవ్వాలన్నా 2-3 మాటలు అంటారు, ఏం జాబ్ చేసుకోవచ్చు కదా, అది ఇది ఇది అది. మా అమ్మ ఎప్పుడు నన్ను ప్రెజర్ చేయలేదు. ఓకే. నేను సక్సెస్ అయ్యేంత వరకు మొన్నటి వరకు కూడా నేను మా అమ్మ దగ్గరే డబ్బులు ఇప్పించుకుంటా ఉన్నా. ఒక 100, ఒక 1000, ఒక 500 సినిమా పోవాలా, ఓకే. ఒక 100 ఫ్రెండ్స్ తో బయటికి పోవాలా, అట్లా అడిగి ఇప్పించుకొని పోతా ఉన్నా. సో అలానే ద మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి మీకు? సాడెస్ట్ అంటే మా అన్న చనిపోవడం మేడం. ఓకే. బాగా ఇష్టం అనుకుంటా కదా మీరు? ఆల్మోస్ట్ ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి కూడా మీ అన్న గురించి ఎక్కువ మా అన్న అంటే మాట్లాడారు. నాకు చాలా బాగా ఇష్టము. అంటే ఒక ఏజ్ లో కాదు కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అన్న విలువ తెలిసింది నాకు. నాన్న పక్కన లేరు. అప్పుడు దాకా అన్నే కొద్దిగా సపోర్ట్ గా ఉండి ఒక్కసారిగా లేకపోయేసరికి మా అన్న చనిపోయిన తర్వాత మా అన్న లోటు తెలిసింది నాకు. అప్పుడు దాకా కొట్లాడుకుంటా ఎక్కువ కొట్టేవాడిని మా అన్నని. సో దాని తర్వాత మా అన్న లోటు తెలిసింది. ఓకే. అప్పటికి మీరు పెద్ద అయిపోతారు కదా ఇంటికి, మీకు బాధ్యతలు వస్తాయి కాబట్టి ఇంకొంచెం బాధ ఎక్కువ అవుతుంది. బాగుండే వాళ్ళం మీ ఇద్దరు అన్నదమ్ములు. ఎప్పుడు కొట్లాడుకుంటా ఉండేవాళ్ళం. తర్వాత మిస్ అయిపోయారు ఆ, బాగా. ఈ హార్ట్ ఆ, ప్రాబ్లం వచ్చి అవును చనిపోయారు. మేడం. ట్రై చేశారా హాస్పిటల్స్ లో చూపించడానికి? సర్జరీ చేపించాం కదా, చేపించాము. ట్రాన్స్ప్లాంటేషన్ చేపించాము. హార్ట్ లంగ్స్ 2 వేరే కేరళ అబ్బాయి ఎవరితో చేపించాము. ఒక 3 months ఐసీయూలో ఉండి చనిపోయారు. అసలు ఎందుకు వచ్చిందంటే ప్రాబ్లం? అది బై బర్తే ప్రాబ్లం వచ్చింది. సో బాగా ఇష్టం మీకు. మీ పెద్ద కొడుకు ఎక్కువ ఇష్టం, చిన్న కొడుకు ఎక్కువ ఇష్టం? నాకు ముగ్గురు సమానమే మేడం. మూడో కన్ను లేదు, లేకపోతే ముగ్గురు 3 కళ్ళు అని చెప్పేది మా అమ్మ. ముగ్గురు సమానమే. ఇంకొక కన్ను లేదు కదా నిజంగానే, లేకపోతే 3 కళ్ళు అని చెప్పేవాళ్ళ? ఇప్పుడు ముగ్గురు సమానమే మేడం. ముగ్గురు సమానం. ముగ్గురు సమానం. కొంచెం కొంచెం ఒక స్టెప్ మీద ఎక్కువ ఇష్టం ఉన్నట్టు కొంచెం అంటే పెద్ద అబ్బాయి మీదే ఉండేది కొంచెం. నన్ను ఎక్కువ అందరు కొట్టేవాళ్ళు. నన్నే మా నాన్న నన్ను ఎక్కువ కొట్టేవాళ్ళు, మా బంధువులు నన్ను ఎక్కువ కొట్టే, మా అమ్మ నన్ను ఎక్కువ కొట్టేవాళ్ళు. మరి 10 సంవత్సరాల్లో 10 స్కూల్స్ మారిన వాళ్ళు కొట్టరా అండి? ఊరికి ఎట్లుంటారు? అన్ని తుంట్రు పనులు చేస్తారు కాబట్టి అన్ని సార్లు కొట్టించుకునే వాళ్ళు. పెద్ద అబ్బాయి కామ్ గా ఉండేవాళ్ళమ్మా, అంటే చిన్న సైలెంట్ గా సైలెంట్ గా ఉంటాడు కానీ చాలా మంచి మంచి అబ్బాయి. మంచి అబ్బాయి. నువ్వు ఆ అబ్బాయి ఒక్కనే మంచి అని అంటే నేను చెడ్డగా ఉండరు. అట్లేం లేదు, బాగుంటాడు అంతే. బాగుంటాడు అంతే, తప్పలేదులేండి. కొంచెం మరీ అండి మీరు మొత్తం ప్రేమ మీకే ఇస్తే ఎలాగా? కొంచెం ఆయన నేను కూడా జోక్ మేడం, అంతే, నేనేమనలేదు. జోకా? ఆ, ఓకే. సో 999 ఇండియా పెట్టిన తర్వాత, యూట్యూబ్ చేస్తున్న తర్వాత ఒక క్వశ్చన్ అందరికి ఉంటది, ఎంత సంపాదిస్తున్నారు యూట్యూబ్ నుండి? ఆడవాళ్ళ వయసు మగాళ్ళ సంపాదన అడగకూడదు. సరే మిమ్మల్ని అడుగుతాను, ఎంత సంపాదిస్తున్నారమ్మా 999 ఇండియా? మా అమ్మకే తెలియదు మేడం. నాకే చెప్పడు మేడం. సీరియస్లీ? ఇప్పుడు చెప్పరా? ఏడ చెప్పొద్దు అనే విషయం చెప్పిన. అయ్యా అయ్యా, ఎందుకండి ఇంత దారుణాలు ఎందుకు? మీరు అనుకునే అంత లక్షలేం రావలేను మేడం. ఇప్పుడు ఏదో బతకగలిగేంత సరిపోతా ఉంది. ఒక నెలకు ఒక ఐఫోన్ కొనొచ్చా? అంత లేదులేండి మేడం. నేనే ఫోన్ వాడుతున్నానో చూస్తే మీరు ఆ మాట అనరు. చిన్న ఫోన్ చిన్న ఛానల్స్ వాళ్ళే మినిమం ఐఫోన్ కొనేది అంత డబ్బులు మంది వస్తాయని షార్ట్స్ చెప్తారు. ఛానల్ మేడం, లెంత్ వీడియోలు కాదు. పెడుతున్నారు కదా ఈ మధ్య, షార్ట్స్ కి ఏమొస్తుంది మేడం? లెంత్ వీడియోస్ కూడా పెడుతున్నారు కదా. లెంత్ వీడియోస్ బ్లాగ్స్, నేను పెళ్లి బ్లాగ్స్ ఒకటి ఒక నెల పెట్టాను అంతే. ఇప్పుడు ఒక నెలలో వచ్చిందని అన్ని నెలలు రావు కదా మేడం. అంతే. సర్లేండి, బానే సంపాదిస్తున్నారు. పర్లేదు, బాగా సాగుతుంది, ఏ డోకా లేకుండా ప్రశాంతంగా పోతాను. ఇప్పుడు లాస్ట్ ఇంకొక క్వశ్చన్ ఉంది నాకు. పెళ్ళి అవగానే గుండె ఎందుకు చేయించారండి? అసలు పెళ్లి కూతురికి గుండె చేయించడం అనేది, మొన్న వీడియోలో కూడా అమ్మ అసలు నీ పిల్లని గుండె ఎందుకు చేయించిన, ఆ పిల్లకి చెప్పు ముందు అని అన్నారు, గుర్తుందా? నాకు కూడా గుర్తుంది. అసలు గుండె ఎందుకు చేయించారు చెప్పండి? తిరుమలకు పోయినాం మేడం, ఇచ్చేసినాం అంతే. కొత్త పెళ్లి ఫస్ట్ తిరుపతికి పోయినాము, తిరుగుతా ఉన్నాము. సరే తిరుమల పోదాం అనుకొని అట్టించి అట్టే తిరుమల పోయినాము.
సో తిరుమల పోయినాం కదా, దర్శనానికి కూడా పోదాంలే అనుకొని దర్శనానికి పోయేదాంలో సరే దర్శనానికి కూడా పోతున్నాం కదా అని చెప్పేసి హెయిర్ ఇచ్చేసినాం. మీరు ఇవ్వడం ఓకే. ఆ అమ్మాయితోటి ఎందుకు ఇప్పించారు? పోయినాం కదా, మేము లవ్ మ్యారేజ్ కదా, అంతా ఇంట్లో ఒప్పుకొని అంతా ఇది చేసుకుంటే ఎక్కడ ఇస్తానని ఏ మాట ఇచ్చారా? గొడవలు ఇవి ఏం లేకుండా అందరూ కలిసి అంతా ఇది అయిపోతే చేస్తున్నా. గుండిస్తాను స్వామి అని అనుకున్నారు. అన్నాను. ఇద్దరం కలిసి ఇస్తాం అనుకున్నారు. మరి వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఓకేనా అందరికి? పెళ్లికి వచ్చారు కదా, సెకండ్ టైం వాళ్ళే కదా వచ్చారు, కూర్చొని చేసి. బాగా చూసుకుంటున్నారా? అల్లుడు మర్యాదలు చేస్తున్నారా? బ్రహ్మాండంగా. సరే మరి ఇంటర్వ్యూకి ఎందుకు తీసుకురాలేదు చిక్కుని? ఎవరిని? మీ వైఫ్ ఆ అమ్మాయి కొద్దిగా కెమెరా ఫియర్ ఉంది, కొద్దిగా ఫ్యూచర్ లో వస్తుంది. ఫ్యూచర్ లో వస్తుంది. ఇప్పుడు కష్టం. ఇప్పుడు కొంచెం దాచిపెడదాం అనుకుంటున్నారు. లేకపోతే మీరు ఏమైనా వద్దని చెప్పారా? ఏం లేదు మేడం. ఇది జోక్ అడిగినప్పుడు పాపం చాలా సీరియస్ గా తీసేసుకుంటున్నారు. మీ ఇద్దరు బానే ఉంటారా? కొట్టుకుంటారా? ఎప్పుడైనా అత్తా కోడళ్ళు అంటే వైరం ఉంటది కదా, తిట్టుకోవడం అట్లా? వీళ్ళిద్దరు ఏం ఇద్దరం బ్రహ్మాండంగా బాగుంటాం ఉంటారు. మేడం. నన్నే తిడతారు. ఇద్దరు కలిసి నేనే ఇద్దరితో కొట్లాడుతా అంటే వాళ్ళిద్దరు నాతో కొట్లాడుతా ఉంటారు. వీళ్ళిద్దరు బానే ఉంటారు, కూతురు అమ్మ ఉన్నట్టు ఉంటారు. సో లాస్ట్లీ మీ ఫ్యామిలీకి, యూట్యూబ్ ఫ్యామిలీకి, సబ్స్క్రైబర్స్ కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఒక మాట గానీ ఒక వాక్యం గానీ మీ ఇష్టం. 999 ఇండియా ఛానల్ ని ఆదరించి ఆశీర్వదించి అభిమానించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎంతకన్నా మీరు ఇంత సపోర్ట్ చేసిన దానికి నేను చెప్పుకోలేను. థ్యాంక్ యూ సో మచ్. మీరేం చెప్తారు? 999 ఇండియా ఛానల్ని అందరూ అభిమానించినందుకు ప్రతి ఒక్కరు మా అమ్మ సూపర్ అని అంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. నేను కూడా కోరుకుంటున్నా మీరు ఇలానే ఉండాలని, ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని, మమ్మల్ని రోజు నవ్వించి ఒక సెకండ్ ఒక నిమిషము మా అందరికి ఆయుష్ పెంచాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా వచ్చినందుకు. మీరు ఎందుకు అలా ఊరికి తలుపుతున్నారు? నాకు అదొక అలవాటు, కాళ్ళు చేతులు ఊగుతా ఉంటాయి, అదొక హ్యాబిట్ మేడం అంతే. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.